హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రాజకీయ నాయకుల జీవితాల్ని మరింత దగ్గరగా చూడడానికి ఈ పాడ్కాస్ట్ అనేది మనం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు మన మొదటి పాడ్కాస్ట్లో మన అతిథిగా కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ అండి. నమస్తే అన్న. సార్, ఈ పాడ్కాస్ట్లో జనరల్గా మీరు రోజు చాలా వీడియోస్లో వస్తుంటారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని చూస్తుంటాం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా మిమ్మల్ని చూస్తుంటాం. కానీ వెంకటరెడ్డి గారి పర్సనల్ విషయాలు ఎవరికీ తెలియదు. ఈరోజు మీ పర్సనల్ విషయాలు, కొన్ని రాజకీయ విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాము. మీరు ఎక్కడ పుట్టారు? మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? మాది ఉమ్మడి గుంటూరు జిల్లా. అంటే ఇప్పుడు విభజితగా అంటే జిల్లాలు విడిపోయిన తర్వాత బాపట్ల జిల్లా అయింది. తెనాలికి దగ్గరలో ఉంటుంది చుండూరు మండలం అని. అంటే అప్పుడు మీరు ఈ దళితులకు సంబంధించిన ఇష్యూలో ఇన్నుంటారు. చుండూరు అనేటటువంటి మండలం, అది మా మండల హెడ్ క్వార్టర్. మా ఊరి పేరు, మా ఇంటి పేరు ఒకటే, కారుమూరు వారిపాలెం మా గ్రామం. ఓకే. సో కారుమూరు వెంకటరెడ్డి నా పేరు, మా ఊరి పేరు కారుమూరు వారిపాలెం. నేను తెనాల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పుట్టాను. మా అమ్మ పేరు అప్పమ్మ, మా నాన్న పేరు రమణారెడ్డి. ఇప్పటికి మా విలేజ్లోనే ఉంటారు వాళ్ళంతా అక్కడే. ఏం చేస్తారు నాన్నగారు? నాన్నగారు వ్యవసాయం. ఇప్పుడు కూడా వ్యవసాయమే. ఎంతమంది? హౌస్ వైఫ్. అన్నదమ్ములు? అన్నలు ఎవరు లేరు, ఒక సిస్టర్ కూడా అక్కడే ఉంటారు. సో మీ ఎడ్యుకేషన్ అన్న ఎక్కడ జరిగింది? నేను తెనాలిలో ఇంటర్మీడియట్, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి మా ఊర్లో స్కూల్ కూడా లేదు. ఇప్పటికీ స్కూల్ లేదు, అంటే ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ వరకే ఉంది. సో 10th క్లాస్ వరకు లేదు స్కూలు. 10th క్లాస్కి అంటే మేము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఏదైతే మా విలేజ్ పక్కన మండూరు అనేటటువంటి విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో నాది స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే. సో నేను 1987 సెప్టెంబర్ 17th నా తెనాల్లో జన్మించా. ఓకే. సో నేను ఎడ్యుకేషన్ అంతా అంటే స్కూల్ ఎడ్యుకేషన్ 5th దాకా మా విలేజ్లో. సో 6th to 10th మా విలేజ్ పక్కన ఉన్నటువంటి మండూరు అనేటటువంటి దాంట్లో ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో 6th to 10th తెలుగు మీడియం. ఓకే. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియంకి, ఇంటర్మీడియట్లో తెనాలి, ఒకటి గౌతమ్ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నవోదయ జూనియర్ కాలేజ్ అని. ఓకే. సో డైలీ సర్వీస్ అంటే ఊళ్ళు మార్నింగ్ బస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ బస్కి రావటం, డైలీ అప్ అండ్ డౌన్. తెనాల్లో ఇంటర్మీడియట్. ఓకే. తర్వాత డిగ్రీ కూడా తెనాలి. డిగ్రీ తెనాలి బీఎస్సీ. ఈ అన్నాబత్తిని శివకుమార్ గారని మా పార్టీలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ నిర్మించినటువంటి కాలేజీ. ఇప్పుడు ఆయన అక్కడ కరస్పాండెంట్గా ఉన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, అక్కడ డిగ్రీ. ఓకే. అది అయిపోయిన తర్వాత ఎంసీఏ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. సో నాకు ఐసెట్లో మంచి ర్యాంక్ రాలా. ఓకే. సో పేమెంట్ సీటు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఎంసీఏ బ్యాచ్లో మేము 2006 to 9 ఎంసీఏ. ఓకే. సో ఇంక దాని తర్వాత ఇంకా హైదరాబాద్లోనే మ్యాక్సిమం స్థిరపడటం జరిగింది. బట్ అమ్మా నాన్న పొలిటికల్ కెరియర్ కానీ మీరు అన్నట్టుగా కంప్లీట్గా అంటే పొలిటికల్ అండ్ కంప్లీట్గా మనం బోర్న్ అండ్ బర్డ్ అంత ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ స్టిల్ మన పాలిటిక్స్ కూడా ఆంధ్రప్రదేశ్. బట్ ఇక్కడ మా పాప మిస్సెస్. సో నేను ఇక్కడ హైదరాబాద్ దగ్గరికి వస్తున్నాను. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్. ఓకే. పిల్లలు ఎంతమంది అన్న? ఒకటే పాప. ఓకే. ఓకే. మేడం హౌస్ వైఫా? ఇప్పుడు హౌస్ వైఫ్. ఓకే. ఎంబీఏ చదువుకుంది. సో ఎన్టీవీలో కూడా జాబ్ చేశారు. ఓకే. ఎన్టీవీలో నాకు ఈ విషయం. ఎన్టీవీలో కూడా జాబ్ చేశారు. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కూడా నేనే జాయిన్ చేసింది. ఓకే. మా మరదలే, వాళ్ళకి ఫాదర్ లేరు, ఫాదర్ చనిపోయారు. సో ఫాదర్ చనిపోయారు కాబట్టి తర్వాత వాళ్ళు హైదరాబాద్లో ఎంబీఏ చదవాలనుకున్నప్పుడు నేనే జాయిన్ చేసి ఎంబీఏ తర్వాత జాబ్ కూడా నేనే. మొన్న మీరు అరెస్ట్ అయిన క్రమంలో మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఫొటోస్ కూడా ఇష్టపడరు. మీడియా ముందుకు వచ్చారు, చాలా గట్టిగా వినిపించారు. ఆమె గొంతు చాలా గట్టిగా వినిపించారు, బాధతో గట్టిగా వచ్చారు. సరే, మరి రాజకీయాలు ఎట్లా అబ్బాయి అంటే ఎట్లా వచ్చారు రాజకీయంలోకి? రాజకీయాల్లోకి వచ్చే కంటే ముందు అంటే నేను చదివినటువంటి డిగ్రీ కాలేజ్ ఆ నేపథ్యంలో కొంత సినిమా వారు నడిచేది. ఓకే. ఆ సినిమా వారిలో ఎలా ఉండేదంటే, సో అవతల కులానికి సంబంధించినటువంటి హీరో, యువతల కులానికి సంబంధించినటువంటి ఈ గోల ఫస్ట్ ఉండేది. అక్కడ కూడా కులాలా? సినిమాల దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అలా ఫస్ట్ నితిన్ సినిమాలకు సంబంధించి. ఓకే. అంటే నాకు అసలు అప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఏం తెలియదు. బట్ ఫ్రెండ్స్ సర్కిల్ వీళ్ళంతా అరే అతను మన కులపు హీరో, సో మనం బ్యానర్లు కట్టాలి, ఈ లెక్కలో బెనిఫిట్ షోలు కొనటం. సో ఇది ఒక సంవత్సరం అలా నడిచింది. తర్వాత సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఓకే. దాని తర్వాత
మా విలేజ్లో సర్పంచ్ ఎన్నికలు 2009 ఆ టైంలో నేను ఎంసీఏ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చే ముందు మా మామయ్య సర్పంచ్గా, మా నాన్న వార్డు మెంబర్గా, చిన్న విలేజ్ యాక్చువల్గా. అది వార్డు మెంబర్ అంటే అది పెద్ద ఏం విలువ ఉండదు అక్కడ. సో ఆ నేపథ్యం అక్కడికి వచ్చినప్పుడు నేను అప్పటి నుంచి నాకు కొంచెం రాజకీయాల మీద ఇంట్రెస్ట్. దాని తర్వాత అది అయిపోగానే అప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరిగినాయి, బ్యాలెట్తో జరిగిన ఎన్నికలు 2009. అది అయిపోగానే ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చా. వచ్చిన తర్వాత నాకు అప్పటికే జగన్ గారు అంటే ఇష్టం. జగన్ గారి గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అలా నేను డిగ్రీ చదువుకునేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వార్తలు టీవీలో ప్రముఖంగా ఆ టైంలో వచ్చినాయి. ఏది పరిటాల రవి అనేటటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఎలిగేషన్ చేయటం, రాజశేఖర రెడ్డి గారు అప్పటికే నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధము, అవన్నీ మనం టీవీలో వింటాం. అప్పుడంతే 24 hours ఛానల్స్ లేకపోయినా మనం వింటూ ఉంటాం. అంటే చూశాను. అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని అప్పుడు ఇండియా టుడే బుక్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రంట్ పేజీలో వచ్చింది ఒకటి, ఈ పరిటాల రవి దాన్ని. అది నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉండాలనుకుంటే ఇంట్లో అప్పుడే కట్ చేసుకుని పెట్టుకున్నా. మీరు పెట్టుకున్నా? అప్పుడే కట్ చేసుకొని ఇండియా టుడే బుక్ కొనుక్కున్నా అప్పుడే. అప్పుడు మా తెనాల్లో షాపులు ఉండే, అప్పుడు మీకు బాగా ఎక్కువ షాపులు ఉండే పేపర్లు. ఇప్పుడు అంటే ఈ పేపర్లు వచ్చినాయి, కానీ అప్పుడే నేను పేపర్లో ఫిజికల్ కొనుక్కొని బుక్స్, ఈ స్పోర్ట్స్ స్టార్ బుక్స్, ఆ స్పోర్ట్స్ స్టార్లో గంగోలీ అన్ని కట్ చేసుకొని ఏదో పుస్తకంలో అంటించడం. గంగోలీ ఫేవరెట్ అప్పుడు. సో గంగోలీ సంబంధించినటువంటి ఆ ఫోటోలు వేస్తే ఆ స్పోర్ట్స్ స్టార్ బుక్ అంటే పేపర్ చాలా క్వాలిటీగా ఇది ఉంటుంది, చూస్తుంటాం మిల్కీ లాగా, అంటే ఆ పేపర్ టైప్ ఉంటుంది. సో అవన్నీ అంటించుకోవటం. అలానే జగన్ గారి ఈ ఫోటోలు అన్నీ వస్తే అలా చేసి అలా అప్పుడే అంత నాకు ఇష్టం ఏర్పడింది. తర్వాత నాకు నేను ఆ ఇష్టం ఉంది అనేది మా ఫ్రెండ్స్ కొంతమందికి తెలిసిన తర్వాత హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరిగింది. అప్పుడు పరిటాల రవి ఇష్యూ అయిపోయిన తర్వాత నన్నపనేని రాజకుమారి, ఐ థింక్ నన్నపనేని రాజకుమారి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. సో అప్పుడు జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు, అంటే మొన్నటిదా కాళహస్తి ఎమ్మెల్యే, ఆయన అప్పటికే జగన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు. ఆయన జగన్ చారిటబుల్ ట్రస్ట్, ఇది 2007 ఆ టైంలో. 2006 నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చి 2007 స్టార్టింగ్ ఆ టైంలో నన్నపనేని రాజకుమార్ గారు ఇది జగన్ గారి మీద మాట్లాడారు. సో దాని నిరసనగా చేయాలి కార్యక్రమం అనే దాని మీద వాళ్ళే కార్యక్రమానికి ఏదో పిలుపునిస్తే నాకు వేరే వాళ్ళు చెప్పారు. చెప్తే నేను ఆ కార్యక్రమానికి అప్పుడే మా ఫ్రెండ్స్ ఒక 3-4 తీసుకొని ఇక్కడ మసప్ ట్యాంక్ దగ్గర ర్యాలీ, అప్పుడు అలా ర్యాలీకి వెళ్ళా. అప్పుడు ఏ సంవత్సరం ఇది? 2007. సత్యనారాయణ గారు అని ఆయన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. నన్ను ఎంసీఏ జాయిన్ చేసింది అతనే. వాస్తవంగా నాకు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సెక్టార్లో నా గురువు, చాలా నిజాయితీగా వ్యవహరించేవాళ్ళు. దాన్ని చూసాను మనం కూడా బేసిక్గా మనకు ఒక గురువు ఎలా ఉంటాడు, ఆయన చేసేటటువంటి దాన్ని మనకు వస్తాయి. సో ఆయన దగ్గర నేను అలానే కన్సల్టెన్సీ చేస్తా. ఆయన నన్ను జాయిన్ చేశాడు అప్పుడే. జాయిన్ చేసిన తర్వాత ఇంకా ఆయనకి నాకు సంబంధం లేదు కదా, అయిపోయింది కదా. కానీ ఆ ప్రోగ్రాంలో ఆయన నాకు కలవటం జరిగింది. ఆయన కూడా జగన్ గారు అమ్మని నాకు తెలియదు అప్పుడు దాకా. గురువు గారు అక్కడ కలిశారు. కలిసిన తర్వాత మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకోవడం జరిగింది. సో నెంబర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి అప్పుడు వేరే పిల్లలకి సీట్లు కావాలి, ఇంజనీరింగ్ సీట్లు, మా ఊరు వాళ్ళకి ఎంసీఏ సీట్లు అవి కావాలంటే నేనే జాయిన్ చేశా. ఆయన కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అలా పరిచయం బాగా ఏర్పడింది. సో ఆయన జగన్ గారికి అంతకుముందు కూడా కలిసి ఉన్నాడు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ట్రస్ట్లో ఆయన వర్క్ చేస్తున్నారు ఓ మెంబర్గా అంతా. సో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా హైదరాబాద్ ఆయన చూడటం ఇవన్నీ ఉంది. సో ఆయన ఇంకా నాకు రెగ్యులర్ టచ్లో ఉన్నాం కాబట్టి జగన్ గారు ఏ కార్యక్రమాలకైనా ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మనకి అప్పుడే ముందే, అంటే అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్ గారు లేరు, ముందే తెలుసు. తెలిసి తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్స్ ఒకటి పెట్టారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక టూర్ లాగా చేయాలని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారే బయటకు వచ్చున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ బయలుదేరి అక్కడ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి రాజమండ్రి నుంచి కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి హోటల్ ఓపెనింగ్కి వెళ్ళేటటువంటి కార్యక్రమం. సో ఆ హోటల్ ఓపెనింగ్ కోసం మేము ఇక్కడి నుంచి కారులో రాజమండ్రి వెళ్ళి మళ్ళీ కాకినాడ దాకా ఉండి మళ్ళీ అలా ప్రోగ్రాంలో తిరగటం, ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని చెప్పి ఆయన ఏదైతే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయో దాంట్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయటం. సో జగన్ గారి బర్త్డే కార్యక్రమాలు ఆ రోజుల్లోనే దాదాపు ₹1 కోటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు జగన్ గారి బర్త్డేకి. పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో ఉండేది. ఆ రోజు ఆదిత్య హోటల్ అనే అమీర్పేటలో టాప్ హోటల్.
ఆదిత్య హోటల్ ఆ రోజు ఇవన్నీ హోటల్ లేవు, పార్క్ హోటల్ కానీ ఇవన్నీ లేవు. ఆ లేని టైంలోనే ఆదిత్య హోటల్లోనే టాప్, రోజు రెంట్ 10,000 ఉండేది ఆ రోజుల్లో. ఓకే. సూట్ రూమ్. సో అక్కడ నెల రోజులు ఉండి ఇక్కడ బర్త్డే కార్యక్రమాలకు ఘనంగా ప్లాన్ చేశారు. సో అలా అలా నాకు అటాచ్మెంట్ అప్పటి నుంచి ఇంకా దాన్ని. ఎగ్జాక్ట్గా ఏ సంవత్సరంలో వచ్చారు రాజకీయాల్లోకి? సార్ అసలు రాజకీయాల్లోకి నేనేం లేనప్పుడు. సో జగన్ గారు ఏ సంవత్సరం వచ్చారు? దాని తర్వాత నేను జగన్ గారిని 2009 కంటే ముందే కలిశారు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉంది కదా మన అప్పుడు లోటస్ పాండ్ కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉండే క్యాంప్ ఆఫీస్ బేగంపేట. అవును. ఆ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు జగన్ గారు ఉండే ఇల్లు అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు కదా ఇక్కడ. యాక్చువల్ బెంగళూరు ఉండేవాళ్ళు అప్పుడు. సో జగన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కలుస్తా ఉంటే నేను బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, జడ్పీ చైర్మన్గా ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ కార్మూర్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఇట్లా చాలా మంది మేము ఆ రోజు ఇట్లా ఏం చెప్పింది సత్య గారు అందరూ మేము. అంటే మీరు 2014కి ముందే రాజకీయాల్లోకి వచ్చేసారు? రాజకీయాల్లోకి రావటం అంటే నేనే పదవుల్లోకి ఎదవలో లేదు కానీ జగన్ గారితో ఉన్నారు. జగన్ గారిని ముందే కలిసారు, 2009 కంటే ముందే కలిసారు. ఒకసారి కలిసారు. ఓకే. అంటే మనం తెలియదు అప్పుడు జగన్ గారు. రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసారా? రాజశేఖర రెడ్డి గారిని అయితే కలిసే అవకాశం రాలా. అంటే దూరం నుంచి అక్కడ చూడటం తప్ప, అంటే వాకబుల్ డిస్టెన్స్ నుంచి చూసిన ఉన్నాయి. ఎందుకంటే తెనాలి ఇవన్నీ మాకు ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళం. బట్ కలిసేటటువంటిది రాలా, ఎక్కడ కూడా అవకాశం దొరకలా. ఇందాక మీరు మీ జాబ్ ప్రొఫైల్ చెప్పారు, జాబ్ కన్సల్టెన్సీ అని. దీనికి సంబంధించి ఒక ప్రశ్న అడగాలి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మల్టిపుల్ వీడియోస్ చేస్తారు, టీవీలలో కనిపిస్తారు, పార్టీ కోసం కష్టపడతారు. మీ పర్సనల్ బిజినెస్ ఏంటి? సార్ నాది ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. ఓకే. అంటే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు అడ్మిషన్లు చేస్తా. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్ చేసేవాడిని. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి. బట్ మీకు తెలుసు పొలిటికల్ సెక్టార్లో ఉన్నప్పుడు బిజినెస్ దెబ్బతింటుంది అనేది. అది కూడా నేను అడగాలి. మీరు సమయం మొత్తం ఇక్కడ కేటాయిస్తున్నారు. కొంతమంది చెప్పేది ఏంటంటే వెంకటరెడ్డి గారికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆయన బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయారు అని కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజమేనా అది? సరే ఒక్కటి మాట, ఎవరికైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఉండకుండా ఉండవు. కామన్గా రాజకీయ నాయకులకు మ్యాక్సిమం ఉంటాయి, బిజినెస్ చేసే వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నాకు బిజినెస్లో ఒక్కొక్క సంవత్సరం లాభం రావచ్చు, ఒక సంవత్సరం నష్టం రావచ్చు. సో రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది కామన్ ప్రొసీజర్. మనం ఇప్పుడు నేను ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నానంటే నేను ప్రభుత్వంలో ఏమీ సంపాదించుకోలేదనే దానికి లెక్క కదా. అవును. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా. అవును. అంటే నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి అని అంటే నేను ఎక్కడ ప్రభుత్వం ద్వారా ₹1 కూడా లాభం నేను తీసుకోలేదనే కదా. స్ట్రేట్గా నాకు చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, ఉంటాయి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, రెక్టిఫై చేసుకుంటా వెళ్తాం. సో సహజంగా అప్పులు లేకుండా ఎవరికి ఉంటాయి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళకి బ్యాంకులకి అప్పులు ఉన్నటువంటి పరిస్థితిలో నేనేం చిన్న సామాన్యుడే కదా. సో సుజనా చౌదరి లాంటి వాళ్ళే బ్యాంకులకి అప్పులు ఉన్నప్పుడు నేనంత ఒక సామాన్యంలో రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో చిన్న 4 ఎకరాల్లో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడేదో బిజినెస్ చేసుకొని ఇక్కడే కారు కొనుక్కోను ఇక్కడే ఉన్నప్పుడు ఖచ్చితంగా రోజు తిరుగుతున్నప్పుడు ఉంటుంది. సో అది ఇప్పుడు అంబానీస్కే ఉన్నాయి, ఎవరికి ఉంటాయి సార్, వాళ్ళ రేంజ్లో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ రేంజ్లో 100,000 కోట్లు అప్పు ఉంటే నా రేంజ్లో ఏదో లక్షల్లోనో లేదంటే ఏదో 1 కోటి 2 ఇవి ఉంటాయి తప్ప ఎక్కువ ఉండవు కదా. సో ఇవే ఉంది, ఏదో అమ్ముతాము, తీరుస్తాము, సో ఇవ్వాల్సిన వాళ్ళకి సో ఆపుకుంటాము, ఇంట్రెస్ట్లు కడతాము, ఇవన్నీ నడుస్తుంది. ఇది సపరేట్ వ్యవహారం, దీనికి అసలు పొలిటికల్కి సంబంధం లేదు. ఇది నా బిజినెస్ ద్వారా జరిగినటువంటి దానికి సంబంధించి ఉంటాయి. సో ఎవరో ఏదో మాట్లాడుకోవచ్చు, ఈ కామన్గా బుర్ర జల్లుతూనే ఉంటారు. సో ఇప్పుడు బురద జల్లడం అని కాదు, మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఏమంటారు, అరే ఇంత కష్టపడుతున్నాడు ఈయన, కానీ ఈయనకి పాపం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ తట్టుకొని పార్టీ కోసం పొద్దుటి నుంచి రాత్రి దాకా కష్టపడతాడు అని కొంతమంది మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు పిచ్చి అని చెప్పాలి, విపరీతమైనటువంటి అభిమానం. ఓకే. ఎవరన్నా ఏమన్నా అంటే అసలు ఇంకా ఎలా అంటే మీకు బయట కనపడేటటువంటి వెంకటరెడ్డి అంతా అణుచుకొని మాట్లాడతాడు. అవును. సరే లోపల అదంటే ఎందుకు అసలు ఇలా అంటున్నారు, ఇతను ఏదో ఒకటి మనం అనాలి, అంత విపరీతమైన అభిమానం ఉన్నప్పుడు ఏంటంటే ఓడిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి విమర్శలు చేయటం, అవహేళన చేయటం, 11 అని ఎక్కిరించడం. మరి ఈ టైంలో నిలబడకపోతే నిజంగా అభిమానం అనేవాడు ఇంకా అభిమానాన్ని ఎప్పుడు చాటుకోగలుగుతాడు? ఓకే. మన ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ ప్రశ్న ఒకటి అడగాలి అని మిమ్మల్ని అప్పటి నుంచి గుర్తు చేసుకుంటున్నాను. చాలా ముఖ్యమైన ప్రశ్న. వెంకటరెడ్డి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటండి? ఒక్క దాని మీద ఏమి ఇష్టం లేదు సార్.
అంటే ఏదన్నా అంటే అలవాటు అయిపోతా, అడ్జస్ట్ అవుతా. అంటే పర్టికులర్గా ఈ ఫుడ్ నాకు చేసి చాలా ఇష్టం. పర్టికులర్గా నాకు ఇదే ఉంటే తినాలి అనేం లేదు. నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటా. నాన్ వెజ్ వెజ్ నాకంటే నా కూతురు ఎక్కువ తింటుంది నాన్ వెజ్. ఓకే, ప్రతిరోజు కావాలి అంతే. మొన్న మీరు పుణ్యక్షేత్రాలకు ఎక్కడికి వెళ్ళారు గుళ్ళకి అని చెప్పేసి, ఏంటి సడన్గా ఏమైనా అవసరం అనిపించిందా? లేదు సార్, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. అంటే నేను విపరీతమైనటువంటి భక్తుడిని అయితే కాదు. ఓకే. సో నేను దేవుడికి అప్పుడప్పుడు పూజలు చేస్తా. రోజు పొద్దున ప్రతిరోజు పూజలు అయితే చేయను. సో నేను వెళ్ళాలి అని అనుకున్నాను అనుకోండి, వెళ్తా. బట్ మొన్న మీరు వెళ్ళినటువంటిది, సో నేను ఒక యూనివర్సిటీ పని మీద వెళ్ళా. ఓహో, ఓకే. ఒక యూనివర్సిటీ పని మీద నేను మా మిత్రులు వెళ్ళినప్పుడు, సో అదే ఆ ఏరియాలోనే ఏదైతే టెంపుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది శక్తిపీఠంగా ఉన్న టెంపుల్ కాబట్టి, అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వెళ్ళినప్పుడు వెళ్ళాం. సో అంత దూరం వచ్చినప్పుడు టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళా. అంతమించి నేనేది రోజు గుళ్ళను ఆ టైపు ఏముండదు. మనసులో దేవుణ్ణి పెట్టుకుంటా, ఎంతవరకు భక్తి మనసులో ఉంటుంది అంతే. దాన్ని ఏదో ప్రతిరోజు చూపించేటటువంటి కార్యక్రమం అయితే ఏముండదు. గత కొద్ది రోజుల నుంచి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు, మీరు భయపడలేదు. మీకు నోటీసులు ఇచ్చారు, మీరు భయపడలేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా చేశారు. కాకపోతే ఆ అరెస్టులో ఒక వింత విషయం కనిపించింది నాకు. అంటే నాకు ఒక వింత విషయం, ఇక్కడి నుంచి తాడిపత్రి వెళ్ళాలంటే ఒక 7-8 గంటలు పడుతుందా అనుకుంటా. వెళ్ళింది. సాయంత్రం 7:30కి ఎఫ్ఐఆర్ అనేది మీ మీద నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైనాక పోలీసులు కొంతమంది పోలీసులు ఒక ప్రైవేటు వాహనాన్ని రప్పించుకొని వాళ్ళు రెడీ అయ్యి, ఫలానా వెంకటరెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో ఎక్కడుంటారో తెలుసుకొని, ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు, లొకేషన్లో ఉన్నారా లేదా అది కూడా తెలుసుకొని, తాడిపత్రి నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చి హోటల్ తీసుకొని, హోటల్లో ఫ్రెష్ అయ్యి మీ దగ్గరికి 12 గంటల కంటే ముందే, అంటే దాదాపుగా పొద్దున్న 7:30కి ముందే వచ్చారు. ఇంటి దగ్గరికి 7:30 కంటే ముందే వచ్చారు. అయితే సాధ్యమవుతుంది అంటారా ఇంత ఫాస్ట్గా? అంటే నా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఆ పోలీసులు హైదరాబాద్లో ఉండేనా అన్నటువంటి డౌట్, ఎఫ్ఐఆర్ తర్వాత జరిగిందా అన్న డౌట్ నాకు. అంటే నేను అనుకోవటం ఏంటంటే 7:30కి కంప్లైంట్, 7:30కి ఎఫ్ఐఆర్, 7:30కి పోలీసులు బయలుదేరిపోయారు. అంతే అంతే, అంత ఫాస్ట్గా. అంటే 7:30కి బయలుదేరితే మీరు అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ 3కో 4కో 5కో వచ్చి ఉంటారు. ఫ్రెష్ అయ్యి అమ్మంటే వచ్చేసారు నా దగ్గరికి. అంతే. హోటల్ కూడా తీసుకున్నారు. ఇక్కడ యూసఫ్ కూడా రత్నదీప్ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న హోటల్ తీసుకున్నారు. మీరు వెళ్ళేటప్పుడు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. బట్ నన్ను కార్లోనే కూర్చోబెట్టి వాళ్ళు బట్టలు అవి తీసుకున్నారు. ఒక 2-3 దిగారు, మిగిలిన వాళ్ళు కార్లోనే. అంటే నేను పారిపోతానే అనుకున్నారు, కార్లో అలానే పెట్టుకొని ఉన్నారు. ఒక్క విషయం మీరు చాలా చోట్ల చెప్పారు, అయినా మిమ్మల్ని అడగాలి, ఎలా ఉండే పోలీసుల వ్యవహారం, అంటే మీతో ఎలా అలా చేశారు? అంటే సార్ ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తా. ఇప్పుడు అందరు పోలీసులు ఒకేలాగా వ్యవహరిస్తారని నేను ఎప్పుడు వల్ల, మన ఇద్దరం అనేక డిబేట్లలో సాక్షి టీవీలో ఐ థింక్ ప్రతి వారంలో ఒక రోజన్నా మనం కలుస్తూనే ఉంటాం. చాలా అంశాల్లో పోలీసులు అంశాలది మీరు నేను చాలా హార్డ్గా కూడా మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి, ఎందుకంటే పోలీసులు బిహేవ్ చేసినటువంటి విధానాన్ని బట్టి. కానీ నా విషయంలో అయితే, అంటే నేను ఒక అధికార ప్రతినిధిగా ఉన్నా కాబట్టి, మళ్ళీ బయటకు వచ్చి మీడియాలో మళ్ళీ మాట్లాడతాను కాబట్టి, నా దగ్గర ఏమో అలా ప్రవర్తించలేదేమో. నా దగ్గర అయితే ఎక్కడ ర్యాష్గా కానీ, లేదంటే ఒక మాట తూలి కానీ, అరే ఒరే లాంటివి కూడా ఎక్కడ నా దగ్గర ఏ కానిస్టేబుల్ కానీ, ఏ సిఐ కానీ, ఎవరు కానీ ఈ కేసులో నా దగ్గర ప్రవర్తించాలి. మళ్ళీ నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో భవిష్యత్తులో ప్రవర్తించవచ్చేమో, ప్రవర్తిస్తే మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చెబుతా. కానిస్టేబుల్ పేర్లు కూడా గుర్తుపెట్టుకొని చెప్తా. ఒకవేళ వీలైతే అక్కడ టైం కూడా ఉంటే టైం కూడా కూర్చొని నేను మేజిస్ట్రేట్ గారికి అది చెప్తా, పలానా వాళ్ళు ఇలా మాట్లాడారు సార్, నేను టైం చూస్తానే ఉన్నా, మీకు చెప్పాలని నేను అన్ని మైండ్లో పెట్టుకున్నాను కూడా చెప్తా. ప్రవర్తిస్తే కానీ ఈ నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే ఇలా హుందాగానే ప్రవర్తించారు. ఒక వింత విషయం జరిగిందన్న మీ అరెస్టులో. ఆ విషయం విని ముందు నేను నవ్వుకున్నా, ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఏంటో నాకు తెలుసు, కానీ ఆ చదివి నవ్వుకున్నా. మీరేదో బాత్రూంలోకి వెళ్ళారని, అదేదో హార్పిక్ తాగబోయారని అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో రాశారు. మరి దాని గురించి ఏమంటారు? అంటే మీరు ఆల్రెడీ నోటీసులు పంపించారు, రీప్లై వచ్చింది, రీప్లైలో ఒక ప్లీజ్ అన్న పదం నాకు నచ్చింది, దాని గురించి చెప్పండి. సరే, ఆ నోటీసులు చెప్పేదాని ముందు సార్, మా ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, బయట మా డోర్ తీసే ఉంది, లోపల 2 కానిస్టేబుళ్ళు, బయట 2 కానిస్టేబుళ్ళు, బయట మా కమ్యూనిటీ సెక్యూరిటీ 2 ఉన్నారు, లోపల సిఐ 2 కానిస్టేబుల్ సోఫా దగ్గర ఉన్నారు. సో నేను అసలు వాష్రూమ్కే పోలా, పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే పోలీసులు వచ్చారు, మాట్లాడినా
ఏదైతే ఒక జత బట్టలు తీసుకోమన్నారు, నేను ఆ తలుపు కూడా దగ్గరికి వేసి ఒక జత బట్టలు నా బ్యాగ్లో ఇప్పుడు మీకు తీసుకొని వచ్చా ల్యాప్టాప్ బ్యాగ్, ఆ బ్యాగ్లోనే ఆల్రెడీ ఒక షర్ట్ పెట్టి ఉంది మీకు తెలుసుగా, షర్ట్ రెడీగా ఉంటే బయటికి వెళ్తాము ఇంటర్వ్యూలకి మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళాల్సి వస్తుందని షర్ట్తో పాటు ప్యాంటు ఇన్నర్స్ పెట్టేసుకొని బయలుదేరా అంతే. సో ఇక అక్కడ డిస్కషన్ ఏముంది. మరి ఒక్క విషయం నాకు సందేహం ఉంది, మరి మీ ఇంట్లో అప్పుడు రాధాకృష్ణ గారు లేరా? అంటే మా ఇంట్లో ఉండడానికి లేదుగా. అంటే ఆ సమయంలో అక్కడ రాలేదా? ఆయనకి ఎట్లా తెలిసింది? నేను పర్మిషన్ ఇస్తేనే రావాలిగా. ఆయనకి ఎట్లా తెలిసింది మరి? సరే ఒకటి ఏంటంటే ఆ 2 దినపత్రికలు ఇప్పుడు వాళ్ళు రాజకీయ పత్రికలుగా నడుపుతున్నారనే విషయం అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎవరో పనికి మాలినాడు పెడితే దాన్ని ఒక పత్రిక అది నిజమా కాదా తెలుసుకొని మాట్లాడాలి. నిజంగా నేను అలా ప్రవర్తిస్తే మెజిస్ట్రేట్ ముందు పోలీసులు చెప్తారుగా. ఈ చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు? ఇప్పుడు ఒక పత్రిక ఏం రాసింది, బలవంతం చేయక మేము తీసుకెళ్లాల్సి వచ్చింది, అతను మా మీద తిరగబడబోయాడు, ఏది వచ్చిన 5-6 మీద తిరగబడే అంత బలం ఉందా, సో తిరగబడబోయాడు అని రాశారు. అప్పుడు పోలీసులు ఏం చెబుతారు మెజిస్ట్రేట్ ముందు, సార్ మేము వెళ్తే మాకు సహకరించలేదు, మా మీద తిరగబడబోయాడు, మా మీద కొట్టబోయాడు అని, మా విధులకు ఆటంకం కలిగించబోయాడు అని చెబుతారు కదా. చెప్పలేదు ఇదిగో మాకు ఇలా బెదిరించి ఆత్మహత్య చేసుకోవడానికి బెదిరించాడు అని, అది కూడా ఇంకో కేసు ఉంటుంది కదా. మరి పోలీసులు ఎక్కడ మెజిస్ట్రేట్ ముందు చెప్పలేదంటే వీళ్ళు చెప్పినవన్నీ తప్పుడు ప్రచారాలు, అంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యారు వీళ్ళు. ఓకే. సో రెండోది అందుకని ఆ పత్రిక నేను నోటీసులు పంపించా. సరే ఇప్పుడు ఆ నోటీసులు మీరు రిటర్న్ తీసుకోవాలి ప్లీజ్. ఆ ప్లీజ్ అన్న పదం నచ్చింది, ఇందాక చెప్పా. మరి కిరణ్ గారు అనే పదం కంటే రామోజీరావు గారి కొడుకు కిరణ్ గారు తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ వీడియో చూస్తాడా లేదా తెలియదు కానీ ఒకవేళ ఈనాడు కిరణ్ కానీ ఈనాడులో ఉన్నటువంటి ఎవరైతే ఆ మేనేజింగ్ డైరెక్టర్లో చూస్తే ప్లీజులు గీజులు మన దగ్గర నడవు. పాయింట్ నెంబర్ 1. అదే ప్లీజులు నాకు రహస్యంగా వచ్చినటువంటి నోటీసులో కాదు, మీ పత్రికలో ఇదే ప్రకటన ఇది వెనక్కి తీసుకోండి అని చెప్పి అదే ప్లీజ్తో లెటర్ ప్రచురించండి, లేదా పలానా రోజు పలానా కారుమూరి వెంకటరెడ్డి మీద మేము ఇది ప్రచురించినటువంటి ఆర్టికల్ మేము తప్పుగా భావిస్తున్నాము, అది పొరపాటున ఏదో మా సమాచారం తెలియకుండా ఇలా రాశాం అనేది ఒక 2 ముక్కలు రాయండి, విత్డ్రా చేసుకుంటా. ఎస్ లేదు అని అంటే లీగల్గా నేను క్రిమినల్ డిఫర్మేషన్కి రెడీ అయ్యా అంతే. సో మిగిలిన వాళ్ళ మీద కూడా ఆంధ్రజ్యోతి కూడా ఇంకా రిప్లై రాకపోతే డైరెక్ట్గానే డిఫర్మేషన్కి వెళ్తా. మళ్ళీ నోటీసులు గిటీసులు అంటే రెండోసారి ఉండవు. రెండోది మీరు అన్న ఎవరైతే చిల్లరగాళ్ళు కొంతమంది యూట్యూబర్లు ఏదైతే పెట్టారో పాపం వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి నాకు కొద్దిగా జాలి ఉంది కాబట్టి వదిలేసా. మీ మీద 4 పైసలు సంపాదించుకుంటున్నాను అందుకని నేను వదిలేసా. సంపాదించుకోనివ్వండి. ఆ తెలుగుదేశము ఇప్పుడు వాళ్ళందరికీ ఐటీడీపీ నుంచి డబ్బులు వస్తాయి, సో ఆ యూట్యూబర్లకి వాళ్ళకి, సో వాళ్ళు ఏదో పాపం ఆ డబ్బుల కోసం మాట్లాడారు కాబట్టి జాలితో వదిలేసా అని భావించమని చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు మీరు ఐటీడీపీ అన్నారు కాబట్టి ఇక్కడి నుంచి రాజకీయ ప్రశ్నలు మొదలు పెడతాం. ఇంతవరకు మీ గురించి మాట్లాడుకున్నాం. మొన్న ఒక వీడియో చూశానన్న, ఆ వీడియో చూసి నాకు చాలా భయం వేసింది. ఎంత భయం వేసింది అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇంతలా అంటే ఆ వీడియో జనరల్గా చాలామంది చూసి ఉంటారు, లైట్ తీసుకుంటారు, నాకు కానీ భయం వేసింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి నిలబడి కింద కొంతమంది కూర్చుని ఉన్నారు. అది ఎలక్షన్ వీడియో అనుకుంటా, ఎలక్షన్లకు ముందు. ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా బద్నాం చేయాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు ప్రజలకి ఏం చెప్పాలి అని ఒక వ్యక్తి వివరిస్తున్నాడు ఆ వీడియోలో. వాళ్ళు కింద కూర్చున్నారు, నాకు తెలిసి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళనుకుంటా, ఐటీడీపీ వాళ్ళకే క్లాస్ తీసుకుంటున్నాడు ఇంకో వ్యక్తి. అంటే రాజకీయాలు ఇంతలా మారాయా ఒకటి. రెండోది మరి వైసీపీ ఎందుకు ఇట్లా చేయట్లేదు? సార్ మా నాయకుడికి వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్. సరే రాజకీయాల్లోకి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్, నేను ఈ కేసుకు సంబంధించిన తర్వాత నేను జగన్ గారిని కలిసాను. ఓకే. జగన్ గారిని బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిసాను లోపల, హైదరాబాద్ వచ్చినప్పుడు. అంటే నా అరెస్ట్ జరిగింది మంగళవారం, నేను బుధవారం పొద్దున్నే హైదరాబాద్కి రీచ్ అయ్యా. బుధవారమే మళ్ళీ టీవీ ఛానల్లో కూర్చున్నా. గురువారం రోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చారు. సో గురువారం నేను జగన్ గారిని కలిసా. వెల్కమ్ బ్యాక్ అన్నారు, థ్యాంక్ యూ సార్ అన్న. అయిపోయిన తర్వాత మళ్ళీ లోటస్ పాండ్ అంటే కలవాలని కూడా లేదు, కలిశాను కదా ఆల్రెడీ కనపడ్డాను కదా, సరే లోటస్ పాండ్లోకి వెళ్ళాను, అక్కడ కలిసే అవకాశం దొరికింది. జగన్ గారు నాకు ఒకటే చెప్పారు, అంటే జగన్ గారు ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్కి దీనికి సంబంధం ఉంది అందుకని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అందు వెంకటరెడ్డి మన లీగల్ టీంను ఒక 10 మందిని నీకు ఎప్పుడు టచ్లో పెట్టుకో, నీ మీద మళ్ళీ వాళ్ళు కేసులు పెడతారు. సో నువ్వు ఆల్రెడీ మెంటల్గా స్ట్రాంగ్ అని నాకు తెలుసు, నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయ్యావు. సో నువ్వు రాగానే అమ్మటనే ఒక రోజు కూడా గ్యాప్ తీసుకోవాలా, నాకు తెలిసి నువ్వు వచ్చిన 1-2 గంటల్లోనే టీవీలకు ఎక్కావు. సో నువ్వు ఇది ఆపవు,
సో కానీ ఒకటైతే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావో అలానే ఉండు తప్ప ఎక్కడా కూడా టంగ్ స్లిప్ కావద్దు. అవును, 1కి 2 సార్లు నొక్కి నొక్కి చెప్పారు. నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్ కావద్దు. అవతల వాళ్ళు నిన్ను చాలా టెంప్ట్ చేస్తారు. వ్యక్తిగతంగా కూడా నీ మీద టార్గెట్ చేసినా నువ్వు ఎక్కడ టంగ్ స్లిప్ గా మాకు అని మా నాయకుడు నాకు చెప్పాడు. ఓకే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పినటువంటి మాట. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏం చెప్తాడో తెలుసా? బోషిడికే అంటే ఇంకా తిట్టు, ఇంకా బోషిడికే అని తిట్టు, నేను అవసరమైతే 2 రోజులు ధర్నా చేస్తాం నీ మీద ఏమైనా చేస్తే. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. మరి అప్పుడు మీరు అన్న వీడియోకు దీనికి డిఫరెన్స్ ఎంత ఉందంటే, జగన్ గారు మనం ఎక్కడ తప్పు మాట్లాడకూడదు, లెక్కలు మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి. ఇదే ఆయన. అందుకని ఆయన ప్రెస్ మీట్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో అలానే ఉంటాయి. అందుకని మేము అటువంటి తప్పుడు పనులు చెయ్యం. సో గెలుపు ఓటమి ఉంది సార్, ఇవాళ పాస్ అవుతాం, రేపు పొద్దున ఫెయిల్ అవుతాం, మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ పాస్ అవ్వచ్చు, మళ్ళీ పాస్ అవుతానే ఉండొచ్చు, మధ్యలో ఫెయిల్ కూడా అవ్వచ్చు. దిస్ అ రెగ్యులర్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఉంది సార్, ఇప్పుడు గ్రూప్ 1 ఐఏఎస్లకి దీనికి ప్రిపరేషన్లో ఒక అటెంప్ట్ ట్రై చేస్తారు, పాస్ ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ట్రై చేసి కొట్టేవాళ్ళు ఉంటారు కదా. సో ఇది ఒకసారి ఏదో మనం ఓడిపోయాం కాబట్టి మనం ఉన్న వ్యక్తిత్వాన్ని వదులుకోవాలి, లేదంటే గెలుపు కోసం అడ్డదారులు తొక్కాలి అని అంటే, ఇప్పుడు కూడా మన రాజశేఖర రెడ్డి గారిని ఇంతమంది గుర్తుపెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి? మాట ఇస్తే మాట తప్పడరా, చెప్పాడంటే చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు. సో నిజాయితీగా నిలబడతాడు అనేది కదా ఈరోజు మీరైనా ఇంకోళ్ళైనా నేనైనా అభిమానించేది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారికి చూడండి, మొత్తం ఆయన రాజకీయ జీవితం అంతా మచ్చలే కదా. సో పిల్లనిచ్చినటువంటి మా దగ్గర నుంచి ఆ చిత్తూరు రైల్వే స్టేషన్ దాకా స్టాచ్యూ కట్టే సంగతి అంటే, ఇప్పుడు మనిషిని చచ్చిపోవడానికి కారణం అయ్యి నీకు దండేసి విగ్రహం పెడతాము, లేదంటే పెద్ద విగ్రహం కడతామంటే ఆయన వచ్చి చూస్తాడు ఇప్పుడు విగ్రహాన్ని? కాదు కదా. సో అది మీరు అన్నట్టంటే వాళ్ళు తప్పుడు ప్రచారం చేయటం వాళ్ళ విధానం. సో తప్పుడు ప్రచారం ద్వారా గెలవటం వాళ్ళ లక్ష్యం. సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకు సక్సెస్ అయ్యారు దాంట్లో వాళ్ళు. 2014లో తప్పుడు ప్రచారం చేశారు, 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. మళ్ళీ రైతులకు రుణమాఫీ చేస్తాం, డ్వాక్రా ఎన్ని అబద్ధ హామీలు సక్సెస్ అయ్యారు. కానీ తర్వాత చేయలా, ఓడిపోయారు. మళ్ళీ మర్చిపోతారు కదా జనాలు, అప్పుడెప్పుడో గుర్తుండవు కదా, మళ్ళీ ఫ్రెష్ హామీలతో వచ్చారు, మళ్ళీ నమ్మించారు. అది ఒక రాజకీయ ప్రశ్న. మెడికల్ కాలేజీల గురించి మీరు 1,00,000 సంతకాల సేకరణ చేస్తున్నారు, రోజు అప్డేట్స్ వస్తున్నాయి. 1,00,000 సంతకాల సేకరణ ఫలానా జిల్లాలో మీకు వస్తున్నాయి అప్డేట్స్. బాత్రూంలో ఉండే రాధాకృష్ణకి రావట్లేదు కదా, అది ప్రాబ్లం. అదే ఆయన బాత్రూంలో పేపర్ అని ఎత్తుకెళ్ళి చదువుకుంటే అక్కడనే వస్తాయి, అక్కడ ఇప్పుడు చదవట్లే ఆయన. సో అందుకని నన్ను రాశాడు, సందం లేదు హైదరాబాద్లో సేకరిస్తున్నారని. ఇక్కడ ఒక విషయం అన్న, అంటే చాలా సీరియస్గా ఒక విషయం ఏంటంటే 70% ప్రజలకి 30% ప్రైవేటు వ్యక్తులకి అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ ప్రైవేటీకరణ. అంటే అది పెట్టారు, అలా అంతే పెట్టారు, అది జరగదు కదా. వాళ్ళు పెట్టింది దాని గురించి మాట్లాడదాం. కాకపోతే ఇంతకుముందు మీ గవర్నమెంట్ కూడా 50% సీట్లు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తూ జీవోలు తీసుకొచ్చింది కదా. మరి 50% కంటే 70% మేలు కదా. ఇక్కడ మీరు అన్న పాయింట్ ఏంటంటే, ఆ 50% డబ్బులు ఎవరికి వస్తున్నాయి? ప్రైవేట్ వాళ్ళకి వెళ్తున్నాయా, ప్రభుత్వానికి వస్తుందా? ఇప్పుడు మీరు అన్న డబ్బుల్లో ఇప్పుడు ఆ 30% అనుకుందాం, ఆ 30% ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయా, ప్రభుత్వానికి వస్తుందా? ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయి. మరి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి వెళ్తాయి ఆ డబ్బులు. అది 1%, 2%, 10% కాదు. ఆ వచ్చేటటువంటి డబ్బులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తాయి. సో అంతకుముందు ఒక చేతిలోకి వెళ్ళాయి ప్రభుత్వం చేతుల్లోకి. అప్పుడు ఆ ప్రభుత్వం హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఉపయోగించేది. మీరు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఉపయోగించడం గురించి. నేను మాట్లాడేది విద్యార్థుల మీద పడే భారం గురించి. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో 107 తీసుకోండి, 108 తీసుకోండి. మీ జీవోలో మీరు రాసినటువంటి క్లియర్గా ఇక్కడ 3 అంశాలని మీరు పేర్కొన్నారు. ఆ 3 అంశాలు ఏంటి అంటే పర్సంటేజ్. అదే మీరు అన్న సీట్లు, మెడికల్ సీట్లు సంబంధించి సపోజ్ 100% అనుకుంటే 100%లో 35% ఏమో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన ప్రైవేట్గా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి ప్రైవేట్ కాదు, ప్రైవేట్గా 50% ప్రైవేటు, ఒక 35% ప్లస్ 15% ఆల్ ఇండియా కోటా ఉంది దాంట్లో. 35 ప్లస్ 15 ఇది 50. ఆ ప్రైవేట్లో కూడా 2 ఉన్నాయి. ఒకటి ఎన్ఆర్ఐ అని 15% ఇచ్చారు, 35 ఏమో ప్రైవేట్. నేను అనేది ఏంటంటే, సరే మీకు ప్రభుత్వానికి ఎంతో కొంత వస్తుంది అన్నది మీ ఆలోచన. నేను అనేది ఏంటంటే, ప్రజల మీద, ముఖ్యంగా విద్యార్థుల మీద
ఇప్పుడు 30% భారం చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు. అప్పుడు మీరు 50% వేయడానికి రెడీ అయ్యారు కదా? లేదండి, ఇప్పుడు ఒక్కొక్క సీటు మీద వాళ్ళు 50 లక్షలు ఒక్కొక్క సీటు మీద అదనంగా ఇవ్వబోతున్నారు. ఓకే. మేము ఉన్నప్పుడు ఫీజు ఎంత 23 లక్షలు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇంకొక 50 లక్షలు అంత ఫీజు అడిషనల్గా యాడ్ చేసి 70 లక్షలు చేయబోతున్నారు. ఓకే. అప్పుడు ప్రజల మీద ఎంత భారం పడిద్ది? 37.5 లక్షలు పెంచుతున్నారు. మేము ఉన్నప్పుడు 20 లక్షలు, ఇప్పుడు 37.5 లక్షలు యాడ్ చేసి 57.5 లక్షలు అవుతుంది సీటు కొనాలంటే. ఇప్పుడు మేము ఉన్నప్పుడు 20 లక్షలు, ఓకే, ఇప్పుడు సీట్ అంతా 57.5 లక్షలు అవుతుంది. అంటే 37.5 లక్షలు అదనంగా పెంచుతున్నారు. ఈ 37.5 లక్షలు ప్లస్ 20 లక్షలు ఎవరికి వెళ్తుంది? ప్రైవేట్ ఆడికి వెళ్తుంది. అదే జగన్ గారు ఉన్నప్పుడు ఆ 20 లక్షలు దేనికి వచ్చేది? ప్రభుత్వం సంబంధించిన కాలేజ్ మెయింటెనెన్స్కో దీనికో వచ్చేది. మరి డిఫరెన్స్ ఉంది కదా. డిఫరెన్స్ మీరు చెప్పేది నాకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమయ్యే ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే 20% డిఫరెన్స్. మీరు 50 ఇవ్వబోయారు, వీళ్ళు సార్ ఒక 10 సీట్లు వాళ్ళు పెరుగుతున్నాయి అనేది వాళ్ళు చెప్పేది. అవును. ఆ 10 సీట్లు పెరగటం వల్ల ఆ డబ్బులు అదనంగా భారం పడుతుంది కదా అంటున్నా నేను. ఇప్పుడు 10 సీట్లు ఎక్స్ట్రా వస్తున్నాయని అన్నారు సార్. ఓకే. ఆ 10 సీట్లు ఎక్స్ట్రా వస్తుంది ఒక పాయింట్ తీసుకుందాం. కానీ ఉన్న సీట్లకి అంటే ఇప్పుడు ఆ 10 సీట్లతో కలిపి ప్రతి సీటుకి ఎంత ఛార్జ్ వసూలు చేస్తున్నారు? 20 లక్షలు జగన్ గారు ఉన్నప్పుడు తీసుకుంటే ఇప్పుడు అదనంగా 37 లక్షలు కలిపి 57.5 లక్షలు అవుతుంది కదా. ఓకే. మరి అదంతా బాధమే కదా. అదే మీరు అదే ఫీజుకి ఇచ్చారనుకోండి, జగన్ గారు ఉన్నప్పుడు ఫీజుకి ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. అవును. మరి అంటే మరి ప్రజల మీద అదనంగా భారం పడుతుంది. అదనంగా విద్యార్థుల మీద భారం పట్టు పాయింట్ నెంబర్ 1. రెండోది ఇంకా అత్యంత కీలకమైన పాయింట్ ఏంది? హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఏముంటది? కంప్లీట్గా ఓపీ నుంచి బ్లడ్ టెస్ట్ నుంచి ఏదైతే యూరిన్ టెస్ట్ నుంచి మీరన్న సిటీ స్కాను ఎంఆర్ స్కాను ఏదైతే అన్ని ఫ్రీ, ఎక్స్రే నుంచి అన్ని. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఏమైంది? ప్రతిదానికి ఛార్జ్ పెడతారు. ఓకే. సో ఇవాళ ఏమంటారు? 70% మేము ఫ్రీగా కేటాయిస్తాం అంటున్నారు. మీరు ఇచ్చేది ఏమన్నా ఆరోగ్యశ్రీ ఉంటే ఏడైనా ఫ్రీయే కదా. అవును. కొత్తగా వీళ్ళు ఇచ్చేది ఏమన్నా అంటే 70% ఇస్తాం, 30% ఏమని. ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ ఉంటే ఆ కార్డు ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రీయే కదా. ఓకే. సో ఇవ్వాలి కదా రూల్స్ ప్రకారం. అవును, ఇవ్వాలి. ఓకే, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మన దగ్గర కొంతమంది మనకి కొన్ని ప్రశ్నలు పంపించారు. అందులో అతి ముఖ్యంగా పంపించిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మిగిలిన రాష్ట్ర విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా ఉంటుంది కదా గవర్నమెంట్ కాలేజ్ అన్నప్పుడు. అవును. ఆల్ ఇండియా కోటా అది ఇప్పుడు మిగిలిన తెలంగాణ నుంచో ఇంకోళ్ళ నుంచో రావాలనుకున్న వాళ్ళు, సో వాళ్ళకి ఇప్పుడు అవకాశం ఉండదు, ప్రైవేట్ సీట్ కొనుక్కోవాల్సిందే. అంతే. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల ఒక ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులే కాదు, చుట్టుపక్కల రాష్ట్ర విద్యార్థులు కూడా నష్టపోతారు. బట్ ఇక్కడ మీరు మళ్ళీ చెప్పారు కాబట్టి ఇప్పుడు టీడీపీ చెప్పేది ఏంటంటే 100% సీట్లలో ఒక 30% సీట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఒకటి ఆ హాస్పిటల్ రన్ అవ్వడం అనేది స్మూత్ అయిపోద్ది. రెండోది ఆ హాస్పిటల్లో క్లీన్గా మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. మూడోది ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఎంత బాగా మెయింటైన్ చేసినా కూడా ఎక్కడో కొన్ని ల్యాప్సెస్ జరుగుతాయి. అదే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆ ల్యాప్సెస్ జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. అది వీళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం. అందుకే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఈ దాన్ని ఏకీభవిస్తూ ఒక మాట చూద్దాం అనుకుందాం ఒకసారి. ఓకే. మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు? ముఖ్యమంత్రి పదవి కూడా ఏ అంబానీకో అదానీకో ఇస్తే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు కదా. ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇస్తే, లేదంటే జిఎంఆర్కో లేదంటే జీవీకే వాళ్ళకో ఇంకోళ్ళకి ఇస్తే ప్రభుత్వం సరిగ్గా చేయదు కదా. చంద్రబాబు నాయుడు గారి భాష, తెలుగుదేశం వాళ్ళ భాషనే ఉపయోగిద్దాం. అప్పుడు ఇవన్నీ ఎందుకు మొత్తం ప్రైవేట్కి ఇచ్చేద్దాం? ఓకే. ఎమ్మెల్యే పదవులు, ఈ ఎమ్మెల్యే గెలుస్తాడు కదా, అయిపోగానే లేదురా ఈ నియోజకవర్గం నీకు రాసిస్తున్నాను ఒకటికి, ఎందుకు వీళ్ళు మెయింటైన్ చేయలేరు కదా గవర్నమెంట్ అంటే. అది నిజంగా ఆ మాట అంటే కొద్దికన్నా ఇంచిత్ శరం అనేది ఉంటే తక్షణం రాజీనామా చేయాలి. ఎందుకు? ప్రభుత్వం మేము నడపలేము అని ఒకటి అంటుందంటే చేతగానితనం కింద లెక్క. అంటే ఒక ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉండి మేము ఈ పని ప్రభుత్వం ద్వారా చేయలేము, ప్రైవేట్ అయితే బ్రహ్మాండంగా చేస్తాడు, మేము శాతగాని డాష్లము అని వాళ్ళు ఒప్పుకుంటే రాజీనామా చేసి ఒప్పుకోవాలి. సరే, ఇంకో నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోదాము. ఈ ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో 1వ తారీఖు రాగానే ఒక పెన్షన్కి సంబంధించి ఒక పెద్ద అది నడుస్తుంది టీడీపీలో. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నుంచి, మంత్రులు మరోవైపు నుంచి, ఎమ్మెల్యేలు మరోవైపు నుంచి మొత్తానికి సక్సెస్ఫుల్గా పెన్షన్ అయితే ఇచ్చేస్తున్నారు. మీ లెక్క ప్రకారం ఎంత పెన్షన్ ఇస్తున్నారు? ఎంతమందికి ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు మొన్న అయితే 59 లక్షల చిల్లర ఈ నెల. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీటు ఇది మీరు చూసే ఉంటారు, ఈ ఫోటో. ఇందులో క్లియర్గా 63,25,999 అని వచ్చింది. మరి 2-3 ప్రింట్లు మనం కూడా తీసుకురావచ్చు. 50 లక్షలకి ఒకటి తీసుకురావచ్చు, కోటి మందికి ఒకటి తీసుకురావచ్చు. అంటే అఫీషియల్గా ట్వీట్ పెడుతున్నారు, జిల్లాల వారీగా ఇచ్చారు, ఎంతమందికి ఇస్తున్నారు ఒక్కొక్క జిల్లా పేరుతో. అంటే మీరు అఫీషియల్గా ట్వీట్ అన్నారు కదా,
ఇప్పుడు సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అని మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంది చూశారు కదా, అవును, అది అఫీషియల్గా ఉన్నాయి, డిలీట్ చేస్తున్నారు ట్వీట్లు. ఓకే. ఏది టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీసీఎస్ వాళ్ళు వచ్చి కలిసింది, లేదంటే అదాని డేటా సెంటర్కి సంబంధించి అప్పుడే జరిగినటువంటి, ఇప్పుడు పేర్లు మార్చారు కదా గూగుల్ అని, అవి కూడా తీసేస్తున్న పరిస్థితి. ఓకే, మీకు 59 lakhs అని ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు దాంట్లోనే రాశారు పత్రికల్లోనే. పత్రికలోని ఈ నెల 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తానికి రిలీజ్ చేశారని. ఏ పత్రిక ఏమన్నా మీరు చెప్పగలరా స్పెసిఫిక్గా? నేను రోజు చూస్తా కదా, 2 పత్రికల్లోనే, ఏ పత్రికలోనే. సరే 60 లక్షలు అనుకుందాం. ఓకే. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని? 66 లక్షల మందికి ఇచ్చారు. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం మార్చి కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాకముందు. ఓకే. నేను మొన్న ఈ మధ్య కూడా తీసి పెట్టాను. జగన్ గారు ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందు మార్చి 1 ఎలక్షన్ కోడ్ రాలేదు కదా, దాంట్లో మీరు పెన్షన్లు చూస్తే ఇదిగోండి సార్, 65,92,000 మందికి ఓకే నెలకి 1,958 కోట్లు, అంటే దాదాపు 2,000 కోట్లు. ఇది ఎప్పుడు? మార్చి నెలలో, మార్చి 2024. మార్చి 2024లో 65,92,000 మందికి పెన్షన్ ఇచ్చారు. ఓకే. ఎంత అంటే దాదాపు 66 లక్షలు, ఒక 8,000 తగ్గిస్తే. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన లెక్కలనే తీసుకుందాం, ఇదే నిజం అనుకుందాం. అంటే ఎంత తగ్గారు పెన్షన్లు? ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 3.5. 66 అంటే అది 63 అయిందా? 3 లక్షలు తగ్గారు దగ్గర. అంటే ఎట్లా తగ్గుతారు పెన్షన్లు? పెరగాలి కదా. ఎందుకు పెరగాలి పెన్షన్లు అంటున్నాను? ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వాళ్ళు పెన్షన్ ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 1. జగన్ గారు ఉన్నప్పుడే 2 లక్షల పెన్షన్లు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మేము లాస్ట్ కొత్త పెన్షన్లు ఇచ్చింది జనవరి 2024. జనవరి నెల వరకు జనవరి నెల వరకు అప్లై చేసుకున్న వాళ్ళ వరకు ఇచ్చాం. ఓకే. అంటే డిసెంబర్ 31 అనుకోండి. జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లు 2 లక్షలు ఉన్నాయి. ఓకే. అంటే అప్పటికి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు, సో లేదంటే ఎవరైనా చనిపోతే విడో పెన్షన్కి అప్లై చేసిన వాళ్ళు మొత్తం కలిసి 2 లక్షలు ఉన్నాయి. ఓకే. అంటే 67 లక్షలు, 66 + 2 68 రావాలి. అప్పటికి 68 రావాలి, అది పాయింట్ నెంబర్ 1. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు కదా, జూన్కి 60 దాటిన వాళ్ళు, జూలైకి 60 దాటిన వాళ్ళు, లేదంటే ఆగస్టుకి 60 దాటిన వాళ్ళు, ఇప్పుడు 18 నెలలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఎందుకంటే అప్పుడు 59 ఏళ్ళు ఉన్నాళ్ళు, ఇప్పుడు 60 దాటి ఉంటాయి. 58.5 ఏళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళు దాటి ఉంటారు. వీళ్ళంతా ఎన్ని లక్షల మంది ఉంటారు? ఒక 2-3 లక్షల మంది ఉంటారు. ఇంకో కీలకమైన పాయింట్, వాళ్ళు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు పెన్షన్లకు సంబంధించిన హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. మా లెక్కలు, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్కల ప్రకారం, అప్పుడు జగన్ గారి మేనిఫెస్టోకి ఎంత ఇద్దో ఒకటి ఇచ్చారు. 20 లక్షల మంది ఉన్నారు అప్పటికి. 50 నుంచి 50 సంవత్సరాలు దాటిన 50 to 60 మధ్య ఉన్నాళ్ళు 20 లక్షలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 20 లక్షల మంది ఉన్నారు 50 to 60 సంవత్సరాల మధ్య వాళ్ళు. అంటే ఆ 20 లక్షల మంది కాకుండా అప్పుడు 49 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 50 దాటి ఉంటారు కదా. సో ఈ లెక్క అంతా చూసుకుంటే 1 కోటి మందికి పెన్షన్ ఇవ్వాలి. ఓకే. అంటే 1 కోటి మంది ఓటర్లను చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్ల హామీతో తిప్పుకున్నాడు. అంటే మీరు చెప్పేది ఏంటంటే కొత్త పెన్షన్లని యాడ్ చేయట్లే, ఒక్కటి ఇవ్వలేదు కదా అంటున్నా. ఇస్తే నేను చెప్పాను కదా, ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు తీసేసి కనపడుతున్నాయి. అదనంగా ఇచ్చినవి లేవు కదా. సో నువ్వేంది 4,000 ఇస్తున్నా అంటున్నావు, కానీ ఇక్కడ 4,000 మంది కోత పెట్టి 4,000 ఒకరికి ఇస్తే లెక్క సరిపోయిందంటే ఎట్లా? నెక్స్ట్ రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చారు. 13,500. ఒక ప్రశ్న మన ఫాలోవర్ అడుగుతున్నది ఏంటంటే, అది పిఎం కిసాన్ యోజన 6,000 రూపాయలు కలుపుకొని ఇచ్చారా లేదా? కలుపుకొని ఇచ్చారు. ఓకే. మరి కలుపుకొని ఇచ్చారు అంటే మీరు ఇచ్చింది ఒక ప్రభుత్వంగా, యాజ్ ఎ గవర్నమెంట్గా మీరు ఇచ్చింది కేవలం 7,500 రూపాయలే ఒక్కొక్క రైతుకి. వైసీపీ ఇచ్చింది కేవలం 7,500 రూపాయలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14,000 ఇస్తున్నాడు కదా. మీరు అన్న దాంట్లో నేను క్లియర్గా చెప్తా. అసలు ఈ స్కీమ్ అనేది మేము అనౌన్స్ చేసినప్పుడు, ఈ దేశంలో పిఎం కిసాన్ అనేది లేదు. ఉంది. చెప్తానేనండి సార్. 2017 సంవత్సరంలో మేము అనౌన్స్ చేసాం స్కీమ్. ఓకే. ప్లేనరీ సందర్భంగా నవరత్నాలను మేము హామీలు ఇస్తూ మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకి రైతు భరోసా అనేటటువంటి ఒక స్కీమ్ని తీసుకుని వచ్చి 12,500 4 సంవత్సరాల పాటు, అంటే 5 ఏళ్ళు మేము అధికారంలో ఉంటాం కాబట్టి 50,000 రూపాయలు ఇవ్వాలి దాని టార్గెట్. ఓకే. 12,500 + 12,500 25,000, మళ్ళీ 12,500 12,000, అంటే 4 సంవత్సరాల్లో 50,000 ఇస్తామనేది మేము ఇచ్చిన హామీ. అప్పటికి ఈ దేశంలో ఇట్లాంటి స్కీమ్ పెట్టాలని ఎవ్వరికి ఆలోచన తట్ల. ఇది 2017 జూలై 8, 9 తారీఖుల్లో మా ప్లేనరీలో మేము ఇచ్చినటువంటి హామీ. ఓకే.
దాని తర్వాత 2018లో కేసీఆర్ గారు రైతు బంధు అని ఇక్కడ తీసుకొని వచ్చారు. అవును, తెలంగాణలో ఇచ్చారు. తర్వాత 2019 ఫిబ్రవరి అనుకుంటా పిఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు అప్పుడు అనౌన్స్ చేశారు. ఇది 2019 ఎన్నికలకు ముందు. ఓకే. సో మేము ఈ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఈ దేశంలో అసలు ఈ స్కీమే లేదు. ఓకే. సో ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేశారు అప్పుడు. సో మేము వాళ్ళతో సంబంధం లేకుండానే మామూలు మేము ముందే అనౌన్స్ చేసాం. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎం కిసాన్ కూడా వస్తున్నాయి కాబట్టి 6,000. అప్పుడు మనం ఏం చేద్దాం, రైతులకు మనం 4 ఏళ్ళు అనుకున్నాం కదా, 5 ఏళ్ళు చేద్దాం. 12,500ది 13,500 చేసి ఇది కూడా ఈ 6,000 కూడా కలుపుకొని 4 ఏళ్ళది 5 ఏళ్ళు చేద్దాం అని చెప్పి మేము ఆ స్కీమ్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్. 2, పిఎం కిసాన్ అందరికీ రాదు. కౌలు రైతులకు కానీ లేదంటే మీరు అన్నట్టు అటవీ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కానీ దేవాదాయ భూములు వీళ్ళెవరికి పిఎం కిసాన్ రాదు. వాళ్ళకి 13,500 డైరెక్ట్గా ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు. 13,500 డైరెక్ట్గా ఇచ్చాం. సో వాళ్ళ దగ్గర వచ్చిన అమౌంట్ని కలిపి 4 ఏళ్ళు అనుకున్న దాన్ని 4 ఏళ్ళు 12,500 అనుకున్న దాన్ని 5 ఏళ్ళు 13,500 అన్న. అందుకనే దాని పేరు రైతు భరోసా పిఎం కిసాన్గా పేరు మార్చాం. ఓకే. అంటే 1,000 రూపాయలు పెంచారు, సంవత్సరం పెంచాము. ఓకే. మళ్ళీ ఎవరైతే కౌలు రైతులు దాంట్లో ఇంక్లూడ్ రారు, అవును, వాళ్ళకి పిఎం కిసాన్లో అప్పుడు 13,500 కొత్త రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే వాళ్ళని యాడ్ చేశారు. సో ఇది మనం తెలుసుకోవాల్సిన సమస్య. 2వది 55 లక్షల మంది రైతులకు ఇచ్చాం. 54 లక్షల 55 లక్షల మంది రైతులు మనం అన్నప్పుడు ఇప్పుడు 7 లక్షల మంది తగ్గించి 53,55,000 మందికి మేము ఇచ్చింది. ఇప్పుడు 46 లక్షలు అయ్యారు. అంటే దాదాపు 7 లక్షలు తగ్గించేశారు ఇప్పుడు. ఇది ఒక పాయింట్. 2, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, మేనిఫెస్టోలో కాదు డైరెక్ట్గా బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామని చెప్పాడు. అవును, ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామన్నాడు. అంటే ఇప్పుడు ఇచ్చే పిఎం కిసాన్తో మీకు సంబంధం లేదు. బికాజ్ ఎందుకు సంబంధం లేదంటున్నాను, అసలు మీరు ఈ స్కీమ్ 20,000 అనౌన్స్ చేసినప్పుడు పొత్తే పెట్టుకోలేదు. ఇంకా పాయింట్ మనం నోట్ చేయాల్సింది, వీళ్ళు రాజమండ్రిలో మినీ మహానాడులో పెట్టి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం, మినీ మేనిఫెస్టో అన్నారు, మీకు గుర్తుండలేదు. అప్పుడు వీళ్ళు చెప్పారు 20,000 ఇస్తారు రైతు కానీ అప్పటికి ఇలా పొత్తే పెట్టుకోవాలా. అప్పటికి ఇంకా పొత్తే పెట్టుకోవాలా. పెట్టుకోకముందే ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 అన్నారు. సో మరి 20,000 ఇస్తా అన్నప్పుడు 14,000 ఎట్టిస్తాడు. 2వ పాయింట్, తగ్గిస్తే ఎలా తగ్గిస్తావు నువ్వు రైతులు అర్హత అనేది ఇంకా పెరగాలి తప్ప, రైతులు అర్హులు అనేవాళ్ళు పెరగాలి తప్ప ఎట్లా తగ్గించేస్తావు. 2వ అంశం వచ్చేటప్పటికి మొట్టమొదటి ఏడాది ₹1 కూడా ఇవ్వలేదు కదా. నువ్వు 20,000 ఇస్తానన్నా మొట్టమొదటి ఏడాది 20,000 ప్లేస్లో గుండు 0. 2వ ఏడాది 20,000 ప్లేస్లో 14,000. ఆ 14,000 కూడా 7 లక్షల మంది కోత విధించావు. ఇది కదా మేము అడిగేది. అందరూ కూడా 3 ముక్కలు చేసి ఇస్తున్నారు. ఒకసారి 5, ఒకసారి 5, ఒకసారి 4 అంట. సరే ముక్కలు చేసి ఇచ్చినా 20 ఇస్తే సంతోషం కదా. సరే రైతు భరోసా ఒక్కటే వదిలేద్దాం సార్. రైతు భరోసా గురించే కాదు, జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసాతో పాటు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ విత్తనం వేయాలి, ఏ పంటకి ఏ పురుగు మందు వాడాలి, ఎంత ఎరువు వేయాలి, దానికి సంబంధించిన మొత్తం రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయబట్టుకొని నడిపించేటటువంటి కార్యక్రమం జరిగేది రైతన్ననే. కానీ ఈరోజు రైతుకి యూరియా అందుతుందా, రైతు గిట్టుబాటు ధర ఉందా, ఏదైతే ఉచిత పంటల బీమా ఉందా, క్రాప్ ఇన్సూరెన్స్ ఉందా, పోయిన ఏడాది నష్టపోయినటువంటి రైతులకు ఈ ఏడాది వరకు వచ్చిందా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న రోజు వీళ్ళ పత్రిక చూస్తే నారా లోకేష్ ఢిల్లీ పోయి మోందా తుఫాను వల్ల 6,000 కోట్ల నష్టం జరిగింది, డబ్బులు ముందు 9,000 కోట్లు ఉండని అడుక్కుంటున్నారు. మోందా తుఫాను పోయి 4 రోజులు దాటిపోయింది. అక్టోబర్ 28 ఆ టైంలో మోందా తుఫాను, డిసెంబర్లో వెళ్ళి అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. ముందు మోందా తుఫాను వచ్చినప్పుడు కదా ఇమీడియట్ గా 1000 కోట్ల వాళ్ళు రిలీజ్ చేయాల్సింది. పైన మీరే కింద మీరే 164 మంది 21 మంది ఎంపీలు. అంటే డబుల్ ఇంజన్ అంటే ఎట్లా ఉంటుంది? డబుల్ ఇంజిన్ అంటే మీరు వెళ్ళి అడుక్కోవాలి, ఒక ఇంజిన్ వెళ్ళి ఇంకో ఇంజిన్ అడుక్కోవాలా, ఇదే డబుల్ ఇంజినా? ఓకే, నేను కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. నందిగామ సురేష్ గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, పిన్నెల్లి గారు, వల్లభనేని వంశీ గారు, ధనుంజయ రెడ్డి గారు, ఆయన కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ గారు, ఈ పేర్లు ఏదైతే చెప్పానో వీళ్ళలో కామన్గా మీకు ఏం గుర్తొస్తుంది? రెడ్ బుక్ బాధితులు అని గుర్తొస్తుంది. రెడ్ బుక్ బాధితులు అంటే వీళ్ళ అరెస్ట్ని మీరు ఎట్లా చూస్తారు? సరే ఒక్కొక్కటి ఇప్పుడు అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, నేను పేరు చెప్తాను. ఇప్పుడు నా అరెస్ట్ ఎటు చూస్తారు, వాళ్ళ అరెస్ట్ కూడా అట్లా చూడాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పలానా వెంకటరెడ్డి పలానా వాళ్ళని అన్నాడు కాబట్టి మేము కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నామని ధైర్యంగా అరెస్ట్ చేయమనండి. ఇప్పుడు నందిగామ సురేష్ గారు పలానా వాళ్ళని ఎవరన్నానంటే పలానా వాళ్ళని అన్నావు కాబట్టి మేము ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వాట్సాప్లో షేర్లు చేశాడు వీడియోలు. ఎవడైనా మనిషి అనేవాడు షేర్ చేయకుండా ఏం చేస్తాడు? ఇప్పుడు మనం మాట్లాడిన వీడియో 4గురికి మనమే పంపిస్తాం కదా.
అవును. దానికి తప్పెట్ అయింది. ఆయన సోమిరెడ్డి గారు మాట్లాడితే పంపించాడు. ఎందుకు ఆయన ప్రత్యర్థి కదా. సోమిరెడ్డి గారు మాట్లాడి సోమిరెడ్డి గారి మీద ఎవరో వ్యతిరేకంగా మాట్లాడి అవి పంపించాడంట. అది కేసు. లేదంటే ఏదో మైనింగ్ జరగకపోయినా జరిగిందని కేసు. పిన్నెల్లి గారి మీద 16 కేసులు. నేను నిన్న కలిసి వచ్చాను పిన్నెల్లి గారిని, అంటే ఒక 2 days అవుతుంది. సో ఆయనకి ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ కోసం వెళ్ళారు. సో సరెండర్ అవ్వమని అన్నారు. సరెండర్ అవుతారు నాకు తెలుసు 4-5 రోజుల్లో. సో పిన్నెల్లి గారి మీద 16 కేసులు పెట్టారు ఇప్పుడు. ఓకే. ఆయనకు సంబంధం లేనటువంటి కేసుల్లో ఇప్పుడు మర్డర్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు. దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎట్ట కారణం అవుతాడు? జోలకండి బ్రహ్మారెడ్డి వెహికల్ వేసుకొని వెళ్ళి, అది ఆయన ఫోటో ఉన్న వెహికల్ వేసుకొని వెళ్ళి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఎస్పీ చెప్పాడు ఇది ఆధిపత్య పోరులో భాగంగా ఒకటే పార్టీ వాళ్ళు జరిగిన హత్యని. ఆయన పిన్నెల్లి గారి మీద కేసులు పెట్టి అది చేశారు. సరే, మీరు కేసుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన ఒక ఫాలోవర్ స్పెసిఫిక్గా పంపించారు మీకోసం ప్రశ్న ఇది. ఓకే. ద టీడీపీ లీడర్ అండ్ ద ఫార్మర్ మినిస్టర్ అయ్యన్న పాత్రుడు అరెస్టెడ్ ఇన్ నర్సీపట్నం. ఇది మీకు గుర్తుండే ఉంటుంది. ఎస్. ఆయన అరెస్ట్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఎట్లా తీసుకెళ్లారు, ఆయన కుటుంబ సభ్యులు బయటికి వచ్చి ఒక జత బట్టలైనా తీసుకెళ్తాము, ఆ వీడియో కూడా నేను చూసా అన్నా కూడా పోలీసులు వినకుండా ఆయన లాక్కెళ్ళిపోయారు. ఆ వీడియో కూడా ఎప్పుడు ఉంది. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఇది కూడా మీరు చూసే ఉంటారు. ఇక ఇక్కడ ఇంకో పోస్టర్ కూడా మీకు చూపించాలి, చాలా అవసరం, ఇది చాలా ఫేమస్. ఫైల్స్ వచ్చినాయి. ఒక పేషెంట్గా ఉన్నారు, సర్జరీ చేయించుకున్నారు, ఫైల్స్ అన్నా కూడా నన్ను కనికరించకుండా ఎన్నో 100 కిలోమీటర్లు తిప్పారు, నాకు చాలా బాధేసింది, నాకు చాలా నొప్పేసింది అని చెప్పేసి ఆ రోజు బాధపడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి. అయితే మన ఫాలోవర్ ఏం పంపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట పంపించారు. ఈరోజు నువ్వు ఏది నాటితే రేపు పొద్దున అదే చెట్టు అవుతుంది. ఆ రోజు ఇది మీరు నాటారు కాబట్టి ఈరోజు మీ నాయకులకి ఈ పరిస్థితి వచ్చింది అని మన ఫాలోవర్ ప్రశ్నిస్తున్నారు. దానికి ఏమంటారు? ఆ ఫాలోవర్ గారికి చెప్పేది ఏంటంటే, అంటే నేను చెప్పేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్తున్నా. 2014 నుంచి 19 దాకా అనేక మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అప్పుడు కూడా సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. మీ అందరికీ తెలుసు ఇంటూరు రవికిరణ్ 2019-14 టైంలో 2 సార్లు వెళ్ళి వచ్చాడు. అప్పటికే ఇక్కడ మా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్లారు, గుర్తుందో లేదు మీకు, లోటస్ పాండ్కి వస్తే. సో అనేక మంది అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా. మరి అప్పుడేమనుకోవాలి, మీరు నాటిన విత్తే తర్వాత మేము కొనసాగించామని అప్పుడు అట్లా అనుకోని మీరు కూడా అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం అచ్చెన్నాయుడు గారిది ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించినటువంటి కేసు. సో విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కుంభకోణానికి పాల్పడ్డారు, ఏదో పలానా మనిషిని పలానా అన్నారని కేసు కాదు. సో అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ కుంభకోణం అనేది జరిగింది. దాంట్లో అచ్చెన్నాయుడు గారు మంత్రిగా సంతకాలు పెట్టారు. ఆ మంత్రిగా ఆయనకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని ఆయనేమి అంటే ఇప్పుడు నాకు ఫైల్స్ ఆపరేషన్ అయింది, నేను 4 రోజుల తర్వాత వస్తానంటే అట్లా పోలీస్ రూల్స్ ప్రకారం ఉంటాయి. అంటే ఆయన ప్రకారం నేనేం తప్పు చేయలేదు, దట్ వాజ్ ద డెసిజన్, అది గవర్నమెంట్ తరఫున తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసులు కొట్టేస్తుంటే ఆయన కూడా కొట్టేయించుకుంటారో తెలియదు, అది సెకండరీ పాయింట్. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోతే ఎంక్వైరీ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఇది కూడా మేము తప్పు చేయకపోయినా కేసు పెట్టారు అని చెప్పి మా మీద కేసు ఏమోనండి. నా ప్రశ్న ఏంటంటే అంటే మొన్న నేను చూశాను మీ వైఫ్ వీడియో, అంటే ఆ వీడియో చూసేటప్పుడు నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది నాకు తెలియదు. బట్ విజయ మాధవి గారు, మీకు పేరు గుర్తుండి ఉండదు, అచ్చెన్నాయుడు గారి భార్య, ఆమె కూడా వీడియో కూడా వచ్చింది. ఆమె మాట్లాడిన తీరు, ఆమె పడ్డ బాధ, ఆమె కళ్ళల్లో నీళ్లు, మొన్న మీ వైఫ్ పడ్డ బాధ, ఈ రెండు కూడా నాకు సిమిలర్గా అనిపించినాయి. అంటే రాజకీయాలలో ఇవి ఆగవా? అంటే అంటే నేను ఒక్క మాట, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, కుటుంబ సభ్యులు వేరు. ఇప్పుడు మా భార్యకి రాజకీయాలతో సంబంధం లేదు. ఐ థింక్ అచ్చెన్నాయుడు గారి భార్యకి సంబంధం ఉండదు. సో అక్కడ పొలిటికల్లో చూడరు, భర్తగా చూస్తారు. సో రాజకీయ నాయకుడిగా వాళ్ళు చూడరు. ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గానో, మోడరేటర్ గానో, ఒక ఎనలిస్ట్ గానో, లేదంటే ఒక లాయర్ గానో, ఇవన్నీ మీ వృత్తి. మీ ఇంట్లో వాళ్ళు దీనిగా చూస్తారా? మిమ్మల్ని పిల్లలు మిమ్మల్ని డాడీగా చూస్తారా? ఇవన్నీ అసలు వాళ్ళకి సంబంధం ఉండదు కదా. అది నాకు తెలిసి వీడియోలు కూడా ఎప్పుడో ఒకటి వస్తే చూస్తారేమో తప్ప రోజు కూడా ఫాలో అవ్వరు కదా. సో ఇదే ఉంటుంది. అక్కడ వచ్చేటప్పుడు సిచ్యువేషన్ వేరు ఉంటుంది. రెండోది ఏంటంటే ఇక్కడ మేము నిజంగా అలా కక్ష సాధింపుకి వెళ్ళాలంటే, ఒక ఇందాక అడిగిన మీ ఫాలోవర్కి నిజంగా అలానే చంద్రబాబు నాయుడు గారిని ఇంకోళ్ళు మేము అరెస్ట్ చేయాలి, కక్షపూర్తంగా వెళ్ళాలంటే డే 1 వెళ్తాం కదా, లేదా అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఏడాది వెళ్ళిపోతాం కదా. చివరిలో ఎలక్షన్ దాకా ఎందుకు ఆగుతాం?
ఎలక్షన్ ముందు వెళ్ళి ఎందుకు తీసుకున్నా ఆయన్ని విత్ ప్రూఫ్స్ దొరికినాక వెళ్తాం. సో ఆయన తప్పు చేశాడనేది క్లియర్. సో దానికి సంబంధించిన అరెస్ట్ లేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారిని ఆయన వెహికల్లో తీసుకొచ్చారు, మీకు గుర్తుందా? అవును. మంత్రి నారాయణ గారిని అయితే ఆయన వెహికల్లో తీసుకెళ్లారు తిరుపతికి ఎక్కడో, దానికి సంబంధించి నారాయణ కాలేజ్ పేపర్లో దానికి సంబంధించి. అవును. మరి వాళ్ళు ఏం చెబుతారు ఇప్పుడు? రెండోది ఆయనకి హాస్పిటల్లోకి ఇచ్చారు, ఇది కంప్లీట్గా అచ్చెన్నాయుడు గారిని విజయవాడ రమేష్ హాస్పిటల్లోని ట్రీట్మెంట్, జైల్లో లేడు ఆయన. ఓకే. మరి ఇప్పుడు అదే వల్లభనేని వంశీ గారు చాలా హెల్త్ ఇష్యూస్తో ఉన్నాడు కదా, మరి ఆయనకు ఒక్కరోజు కూడా ఎందుకు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మీకు? అది మాత్రం నిజంగా ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఫొటోస్ వీడియోస్ చూస్తే నిజంగా ఒక వ్యక్తి ఎంత బాధపడి ఉంటే అంతలా వెయిట్ తగ్గిపోయి ఉంటుంది అన్నది ఆయనకు అంత ముందు నుంచే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్. ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని ఆయన హెల్త్ ఇష్యూస్తోనే సగం దూరంగా ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ యాక్టివ్గా ఉంటే మనం మాట్లాడగలుగుతాం, లేదంటే ఇంకా బెడ్ రెస్ట్లో ఉండాలి, యాక్టివ్గా మాట్లాడలేం కదా. సో అదే ఆయన ఉంది. సో నేనేమన్నాను, మేము నాట్యం వాళ్ళు కొనసాగిస్తున్నారు అనేది చాలా తప్పు. అసలు ఈ సంస్కృతిని తీసుకొని వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంతకుముందు రాజకీయాలు హుందాతనంగా ఉండి, కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు టార్గెట్ చేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలను దిగజార్చాడంటానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కయ్యి కేసులు పెట్టి మరి 16 నెలలు జైలుకి పంపించినప్పుడు ఎవరు వేసిన ఎత్తనం అది? అక్కడి నుంచి మొదలైందంటారు. మరి చెప్పాలి కదా అది. జగన్మోహన్ రెడ్డి గారిని మరి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి కొమ్మక్కయ్యా కదా. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడితే చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా ఎట్ట మద్దతు తెలుపుతాడు? కాంగ్రెస్ వేరు తెలుగుదేశం వేరు కదా అప్పుడు, మరి ఎట్ట మద్దతు తెలిపాడు? ఓకే. మన నెక్స్ట్ అంశంలో మీరు మొన్న ఇక్కడ మాట్లాడారు, నేను విన్నాను, దుబారా ఖర్చులు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ అని స్పెసిఫిక్ చేశారు. 700 కోట్ల రూపాయలకు పైగా అడ్వర్టైజ్మెంట్స్ అని నేను చెప్పాను. అవును. సో అయితే విషయం ఏంటంటే, మన ఒక ఫాలోవర్ ఒక విషయం అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆయన కూడా 859 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్లలో. ఓకే, 5 ఏళ్లలో ఇచ్చారు. కానీ స్పెసిఫిక్గా ఈ ఫాలోవర్ అడిగిన ప్రశ్న అది కాదు. 859 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లో 43% కేవలం ఆయన పత్రికగానే ఇచ్చుకున్నాడు సాక్షికి. అది 371.12 కోట్ల రూపాయలు అని చెప్పి మన ఫాలోవర్ అడుగుతున్నారు. మరి అదెక్కడి న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఇదిగోండి అఫీషియల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి, పంపిస్తున్నా. బట్ హియర్స్ ద హార్డ్ ఎవిడెన్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ రికార్డ్ షో ప్రొఫెషనల్ సర్వీసెస్ అంటే పిఆర్ బడ్జెట్స్ స్కై రాకెటెడ్ ఫ్రమ్ 121 crore in 2022-23 to 747 crore in 2024-25, an increase of 626 crores. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ప్రచారానికి 121 కోట్లు ఒక సంవత్సరంలో వెచ్చిస్తే 2024-25లో కూటమి ప్రభుత్వం 747 కోట్లు ఖర్చు చేసింది. ఇది దీనికి అర్థం. ఇది ఒక ఏడాదికి సంబంధించి. అది నాకు అర్థమైంది. ఒకటి. రెండు, మీరు అన్న పేపర్ యాడ్లకు సంబంధించి ఒక పేపర్కే ఇవ్వడము మీరు ఇవ్వలేదు. ఒక పేపర్ కాదు సార్, తండ్రి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈనాడు దినపత్రికకి యాడ్లు ఇచ్చారు. ఓకే. చివరి ఏడాది మాత్రం ఈనాడు వాళ్ళు వద్దన్నారు. ఓహో. ఎందుకు ఈనాడు వాళ్ళు వద్దన్నారు అంటే, చివరి ఏడాది రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పైన వేయాల్సి వస్తుంది ఫస్ట్ పేజ్లో. అది వాళ్ళకి ఇష్టం లేదా? ఆయన ఏదో కార్యక్రమానికి ఓపెనింగ్కి వెళ్ళా వేయాలి కదా ఫస్ట్ పేజ్. ప్రభుత్వం యాడ్ అంటే వేయాల్సిందే కదా. డబ్బులు తీసుకొని ఇప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారని నా పత్రికలు వేసుకోవాల్సిందే కదా. అవును. సో అందుకని వాళ్ళు రోజు చూడలేక చివరి ఏడాది వద్దన్నారు. సో లోపల రాసేదేమో వీళ్ళు రోజు గలీజ్ రాతలు, పైన ఏమో సంక్షేమం ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరిగిందో లెక్కలతో వేయాల్సి వస్తుంది. సో అందుకని చివరి ఏడాది వాళ్ళు తీసుకోవాలా. అందుకని మీకు సాక్షిగా చివరి ఏడాది కూడా కలిపి ఉంది కాబట్టి ఈనాడుకి సాక్షికి ఒకటే రేటు. ఓకే. సర్క్యులేషన్లో రెండు ఒకటే. సర్క్యులేషన్లో ఈనాడు సాక్షి రెండు ఈక్వల్. ఓవరాల్గా మొత్తం మీద ఒక 50,000 లక్ష డిఫరెన్స్ ఉంటాయి ఆంధ్ర తెలంగాణ మీద క్లబ్ చేస్తే. ఓకే. సో రెండు సర్క్యులేషన్లో ఈక్వల్. సో రెండింటికి అదే రేట్ ఉంటుంది. సార్ ఫ్రంట్ పేజ్ 70 లక్షలు ఉందనుకోండి ఎగ్జాంపుల్, రెండింటికి అదే రేట్ ఉంటుంది. సో ఈనాడుకి ఇచ్చాం, సాక్షికి ఇచ్చారు, అదేవిధంగా ప్రజాశక్తికి ఇచ్చారు, సో ఆంధ్రప్రభ వాటికి ఇచ్చారు, ఇంగ్లీష్ పేపర్లకు ఇచ్చారు. ఇది ప్రభుత్వం ఇచ్చే యాడ్లు, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఇచ్చిన యాడ్లు కాదు. ఓకే. సో ఇప్పుడు సాక్షికి ఒక యాడ్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. అసలు ఇవ్వాల. రూల్స్ ప్రకారం అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు ఇవ్వాలి. అవును. అతి తక్కువ సర్క్యులేషన్ ఆంధ్రజ్యోతికి ప్రతిరోజు యాడ్ ఇస్తారు. ఓకే. మరి ఇది కదా వాళ్ళు కాలర్స్ తెలుసుకోవాల్సింది. అవును, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ప్రతి నెలలో 2-3 ప్రభుత్వ యాడ్లు ఉంటున్నాయి. సో మోడీ వస్తుంటే యాడు, మళ్ళీ ఏంది వీళ్ళు ఏదన్నా 1వ తారీఖు పెన్షన్ ఇస్తుంటే యాడు, మళ్ళీ వీళ్ళు సెల్ఫ్ డబ్బా కట్టుకుంటే యాడు,
ఇవన్నీ ప్రతి వారంలో ఆల్మోస్ట్ ఒకటి ఉంటుంది. సరే లేకపోయినా నెలకు 2-3 ఉంటున్నాయి. అంటే దాదాపు నెలకి 2 కోట్లు ఒక పత్రికకి అయ్యే ఖర్చు ఈనాడు లాంటి వాటికైతే. మరి ఇవ్వాలి కదా. ఇప్పుడు మరి సాక్షికి ఎందుకు ఇవ్వట్లా? సాక్షి సర్క్యులేషన్ లేని పత్రిక కాదు కదా, అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కదా. సో మరి అదే వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఆంధ్రజ్యోతిలోని ఈనాడులో రాస్తారు సాక్షికి ఎక్కువ ఇచ్చారు అని. సో దాన్ని పట్టుకొని వాళ్ళు చెప్తే ఎట్లా? ఇంకా బకాయిలు ఉన్నాయి సాక్షికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బకాయిలు ఉన్నాయి. మరి అది చెప్పాలి కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరు కదా బకాయిలు? అవును, మరి నిజంగా నష్టం జరిగినట్టే కదా. అవునవును. సాక్షి పత్రిక ఇంకా రావాల్సినవి ఉన్నాయి, ప్రభుత్వం నుంచి డబ్బులు రావాల్సినవి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ బయాస్ అయితే ఆయన ఇచ్చుకునేవాడు, ఆయన ముందుకు ఇమీడియట్గా రిలీజ్ చేసుకునేవాడు కదా. ఓకే ఓకే సరే. ఒక విషయం నేను కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా విన్నా, అది పాత వీడియోనో కొత్తదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకి దూరం చేసే ఒక కుట్ర చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో ఏదో క్రిస్టియానిటీ అని కన్వర్ట్లు చేస్తున్నారని, మా హిందూ సోదరులు ముస్లిం సోదరులు ఎందుకు అవుతారు కన్వర్ట్ అని, సంహౌ ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ ఓటర్స్కి దూరం చేసే కుట్ర జరుగుతుందా అంటే ఏమంటారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ముద్ర వేయాలంటే 2 ముద్రలు వేయగలుగుతారు. ఓకే, ఏమని ఆయన క్రిస్టియన్, ఎవరి మతం వాళ్ళ ఇష్టం. ఓకే, మనం పలానా మతంలో ఉండాలని ఏం రాసి పెట్టలేదు. ఇప్పుడు నేను హిందూ మతంలో ఉన్నా, కానీ నేను ఆరాధ్య దైవంగా భావించే మా జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతంలో ఉన్నాడు. దానికి దీనికి ఏం సంబంధం? ఆయన ఏమో నాకు చెప్పాడు హిందూ నుంచి క్రిస్టియన్ మారని చెప్పడు కదా. మా పార్టీలో సుబ్బారెడ్డి గారు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు నిత్య హిందూ, ఇంట్లో రోజు గోవులు ఉంటాయి సార్. ఆయన గోవు పూజ చేయందే బయటకు రాడు. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే గోవులు ఆడన్న ఆవు పేడ ఇవన్నీ కనపడతా ఉంటాయి. రిలేటివ్ సో ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు, సో వీళ్ళందరూ ఏంటంటే ఒక ముద్ర వేయాలి అంతే. ఒక ముద్ర వేసేయాలి. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా హిందూ అయితే మరి బూట్లు వేసుకుని పూజలు ఎందుకు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాకపోయినా బూట్లు తీసేసి పూజలు చేస్తాడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాకపోయినా 40 గుళ్ళను చంద్రబాబు నాయుడు కూలిస్తే కట్టించాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు హిందూ కాకపోయినా వాళ్ళ దృష్టిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయం ప్రకారమే ఏదైనా పూజలు కానీ అన్నీ ఎక్కడ ఏదైతే ఏ ఆటంకాలు లేకుండా చేస్తాడు కదా. సో ఆయన శ్రీవాణి ట్రస్ట్ అనేది పెట్టించి ఇన్ని గుళ్ళుని ఏదైతే గుళ్ళకి ఇంత డెవలప్మెంట్కి కారణం. ఇప్పుడు మీరు చూస్తే బీసీ కాలనీలు, ఎస్సీ కాలనీలు దాదాపు 3780 టెంపుల్ శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేశారు. 1500 టెంపుల్ జగన్ గారు ఉన్నప్పుడే పూర్తయినాయి. సో మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు? సో ఎవరో కన్వర్ట్ చేస్తారు, అది చేస్తారు. సరే ఈ రోజుల్లో చేసేది అయిపోతారా? ఇవన్నీ రాజకీయ నాయకులు పిస్తరంగా చంద్రబాబు నాయుడు ఇంత వయసు వచ్చి నాకు బుద్ధి లేని మాటలు కాకపోతే ఏంటి? ఓకే, ఇంకో విషయం అండి, పులివెందుల. ఇది నేను యాక్చువల్గా అడగొద్దు అనుకున్న ప్రశ్న మిమ్మల్ని, కానీ అడగాల్సి వస్తుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి చేతి నుంచి అనడం కంటే వైసీపీ చేతి నుంచి ఎక్కడో జారుతున్నట్టు అనిపిస్తుందా? అనుకోమనండి అట్లా ఉంటే. అలా ఇప్పుడు ప్రత్యర్థి అలా బతకాలి అని అంటే ఏదో ఒకటి అనుకొని బతకాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసిన ప్రచారాన్ని మనం లిస్టు చూద్దాం. 2 నిమిషాలు లేట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నారు కదా. ఫస్ట్ అవును అయిపోయింది ఏమన్నా. తర్వాత 151 మంది ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించేశాడంట అని ఒక దుష్ప్రచారం చేశారు కదా. కానీ ఆయనకి సంతకాలకి సంబంధమే లేదు కదా. మన బట్టి విక్రమార్క నుంచి రఘువీరారెడ్డి గారు అందరు చెప్పారు కదా. మా ఆయనకు తెలియకుండా మేమే చేసాం, ఆయనకు అసలు తెలిసినాక ఏంటంటే పిచ్చి పనులు అన్నాడు అని వాళ్ళు చెప్పారు కదా. అమ్మో సంతకాలు సేకరణ చేశాడు, ఇంకా అయిపోయింది దీని పని, సోనియా గాంధీని ఎదిరిచ్చేస్తున్నాడు అన్నారు కదా. ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగానే ఓ పిల్లాడు తొంటరాడు ఈ మాటలు సార్ నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను ఫాలో అవుతా కదా. పిల్ల చేష్టలు ఎవడన్నా దిమాగ్ కొన్నాడు సోనియా గాంధీకి ఎదిరించి, పైన అధికారంలో వాళ్ళే ఉన్నారు, కింద అధికారంలో వీళ్ళే ఉన్నారు, ఎవడన్నా రాజీనామా చేస్తాడా, ఇక అయిపోయింది రాజకీయ జీవితం ఖతం అన్నారు కదా. తర్వాత సింగిల్గా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కొమ్మక్కై మొత్తం మంత్రులందరూ దిగి ఇక్కడ ఏదైతే జగన్ గారిని ఓడించాలని ప్రయత్నిస్తే 5,43,000 ఓట్లతో జగన్ గారు గెలిచారు కదా. గెలవంగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో ఎంపీగా ఇంత మెజార్టీతో గెలిచాడు, ఇతను ఏదో ఒకటి చేయాలని చెప్పి కేసులు పెట్టి అరెస్టులు చేస్తే ఈ నెల బెయిల్ రాలా, వచ్చే నెల బెయిల్ రాలా, వచ్చే నెల బెయిల్ రాలా, రోజు కథనాలు అయిపోయింది వైఎస్ఆర్సీపీ, అయిపోయింది 16 నెలలు అయిపోయింది అని రాశారు సార్. ప్రతి నెల జగన్ గారు కోర్టుకు రావటం, 14 రోజులు మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం రిమాండ్ని.
మళ్ళీ వీళ్ళు ఇంకా రాడు అయిపోయింది, ఇట్లా చేసుకుంటా బతికారు కదా. అవును. పులి మళ్ళీ బయటకు వచ్చింది కదా. రాగానే ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చిక్కని చిరునవ్వుతూ అట్లానే బయటకు వచ్చి అందరికీ అభివాదం చేస్తుంటే ఇలా కోసాలు ఇక్కడ కదిలిపోయి వెళ్ళి పవన్ కళ్యాణ్ని తెచ్చుకొని వీళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు కదా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. అయినా కూడా 67 సీట్లు వచ్చినాయి, 45% ఓట్లు వచ్చినాయి. ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పడేయాలంటే అని రోజు ఏం చేశారు, అక్కడ 4 ఎమ్మెల్యేలని, ఇక్కడ 3 అక్కడ 2 అట్ట ఒక 23 మందిని తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చారు కదా. అప్పుడు బలం తగ్గిపోతుంది, ఇంక జగన్ పని అయిపోయింది అన్నారు కదా. పాదయాత్ర బిగిన్ చేశాడు. ఈ మొండతనం వినడం మనం ఏం చేసినా, సో ఇతనికి అసలు కవరేజ్ లేకుండా చేయాలని 1000 కిలోమీటర్ల కవరేజ్ ఇవ్వాల మీడియా. తర్వాత టీఆర్పీ రేటింగ్ల కోసం ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఏం చేశారు, తేనెటీగలను వదిలాడు. భయపడిపోయి తప్పుకొని ఇట్లా వెళ్ళిపోతాడు, వెనక్కి పారిపోతాడేమో పాదయాత్ర నుంచి. తేనెటీగల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తేనెటీగలను వదిలితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టాపేసి భయపడి అట్ట కొద్దిగా ఒక 20 అడుగులు 30 అడుగులు వెనకేసి వెళ్ళని దాక్కుంటాడు అనుకున్నారు. ఆయనేమో దాన్ని అనుకుంటా ముందుకు నడుచుకుంటూ పోతున్నాడు. ఇదేంద్రా ఈయన అర్థం కాల వాళ్ళకి. సరే కోడి కత్తి అని ఏదైతే ప్రయోగం చేయించి చేశారు కదా. అయినా మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ ఎక్కడ ఆయనలా. సరే గెలిచిన తర్వాత అన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంతంగా ఉంటుందాం అనుకున్నారా. ఆర్టికల్ 360 ఈరోజు రాష్ట్రపతి పాలన, రేపు రాష్ట్రపతి పాలన. జగన్ జైలుకి వెళ్తే సీఎం ఎవరు, ఈ క్వశ్చన్ మార్కులన్నీ పెట్టారు కదా. ఇప్పుడేమన్నా ఆగుతారా? సో ఎందుకని వాళ్ళు ఏంటి, అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, వివేకానంద రెడ్డి గారు ఓడిపోయారు. అప్పుడేమన్నారు, పులివెందులు అయిపోయింది, కడప కొట్టి జరిపోయింది అన్నారు కదా. నెక్స్ట్ ఎలక్షన్ లోనే మొత్తం 10 సీట్లు గెలిచాం కదా కడపలో. సో ఇక్కడ ఒక జడ్పీటీసీ ఎన్నికో, లేదంటే ఒక సర్పంచ్ ఎన్నికో, లేదంటే ఒక ఎమ్మెల్యే ఎన్నికో ఏదైతే రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేస్తే అంటే ఇంతకు మించినటువంటి ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక మన ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిచింది సార్, అయిపోయింది మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ గాలి ఉన్నట్ట. ఓకే, డిఫరెంట్ ఫ్యాక్టర్ ఇన్ బై ఎలక్షన్ ఆర్ లేదంటే ఓ జడ్పీటీసీ ఎలక్షనే జరగలేదు కదా అసలు మొన్న. ఎలక్షన్ జరగకుండా వాళ్ళు ఏదైతే రిగ్గింగ్లు చేసుకొని గెలిచేసామనంటే ఎట్లా. సో ఏం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అని అనుకుంటేనే అవతల వాళ్ళు ఊపిరి పీల్చుకోగలుగుతారు. లేదంటే వాళ్ళ ఊపిరి ఆడ ఆగిపోయిద్దో నాకు భయం. ఒక్క ఫైనల్ క్వశ్చన్ అన్న, అందరి గురించి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే ఫీల్ అవుతాడు ఆయన. మళ్ళీ అంటాడు కదా, అంటే మేము కూటమిలో ఉన్నాం మమ్మల్ని అడగంటారు. మొన్న కూర్చున్న కాడ కూర్చోకుండా ఒక కొత్త కాంట్రవర్సీ మొదలుపెట్టాడు. తెలంగాణ గురించి ఏదో మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అవగాహన నుంచి మాట్లాడుతున్నాడా, లేదా ఏం మాట్లాడుతున్నాడో తెలవకుండా మాట్లాడుతున్నాడా? అసలు అక్కడ సమయము కాదు, సందర్భము కాదు, ఏదీ లేని కాడ కొత్త కాంట్రవర్సీ మొదలుపెట్టాడు. కొంతమంది ఏమో ఇది కావాలని మొదలుపెట్టిన కాంట్రవర్సీ అంటున్నారు, కొంతమంది అసలు పవన్ కళ్యాణ్ గారికి అవగాహనే ఉండదు ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నేనైతే పవన్ కళ్యాణ్ వదిలేయమంటున్నాను. ఏం వదిలేయమంటారు? తెలంగాణలో ఉన్న అన్నదమ్ములందరికీ చెప్పేది అంటే, ఆ మెంటలాడు ఏదో మాట్లాడితే మీరు ఎందుకన్నా రియాక్ట్ అవ్వడం. ఓకే, అది వదిలే. ఎక్కడో ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వటం. ఆయన దిష్టి అంటాడు, లేదంటే డీసీఎం అంటే దిష్టి బొమ్మ సీఎం అని ఇప్పుడు దాకా ఎవరో ఇందా సోషల్ మీడియాలో పెడితే ఏంటంటే డీసీఎం అంటే దిష్టి బొమ్మ సీఎం అంట. అయ్యో అదేంది, ఈ దిష్టి బొమ్మలకి ఇష్టి బొమ్మలు అంటున్నాడు కదా, దిష్టి తగిలింది అని చెప్పి. సరే లేకపోతే తెలంగాణలో ఆంధ్రాలో దిష్టి పెట్టింది, ఈయన మైండ్ ఉండి ఏమైనా మాట్లాడుతున్నాడా? ఆయన ఏదో మైండ్ లేకుండా మాట్లాడితే మీరు అందరూ ఎందుకన్నా రియాక్ట్ అవ్వటం? ఆ పిచ్చాడు ఆ పిచ్చాడు మాట్లాడక మేము ఎందుకు రెస్పాండ్ అవ్వటం అంటే మీడియాలో సింపుల్గా అయిపోయింది కదా. కోమటిరెడ్డి గారు లేదంటే వాళ్ళు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు కదా, తెలంగాణ మంత్రులు. అదే ఇప్పుడు నేనేమంటున్నాను, ఆయన మెంటల్ వాగుడు వాగుకుంటానే ఉంటాడు అని మనం వదిలేయచ్చు కదా. కానీ ఇక్కడ ఒక్క విషయం అన్న, కావాలని చెప్పారు తెలంగాణలో కూడా తన పార్టీ ఉనికిడి ఉండాలి అని చెప్పి కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు ఇప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. అంటే తెలంగాణలో కూడా మా బలం ఉంది అని చూపించుకోవాలని చేస్తున్నారు అంటున్నారు. అంతరిక్షంలో కూడా ఉంటుంది వాళ్ళ బలం. అంటార్కిటికా ఖండంలో ఉంటుంది, అంతరిక్షంలో. నేను మొన్న చూసా, జనసేన మార్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది. చంద్రశేఖర్ మార్క్స్ గారు సార్, మార్స్ అని ఒకటి చూశాను నేను సోషల్ మీడియాలో. కాబోయే జన సైనికుడికి జన్మదిన శుభాకాంక్షలను పెట్టారు. ఎవరు? పుట్టిన పిల్లాడికి. అబ్బో, దీన్ని చూసి ఏమనిపించింది మీకు? పిచ్చిరా ఇది, ఈ పిచ్చిన వాడేం చేయలేడు, ఇలా మెంటల్ ఇంతే. కాబోయే జన సైనికుడికి అంట. ఇంకోటి అంటే చూసా, జన సైనికుడు శోభనం దినోత్సవ శుభాకాంక్షలు పెట్టారు. శోభనం? శోభనం ఉందట. ఏమనాలి చెప్పండి? జన సైనికుడు శోభనం దినోత్సవ శుభాకాంక్షలను పెట్టారు. ఓకే, అంటే దీన్ని ఏమంటారు? అది ఇలా మెంటల్ అంటారు. అందుకనే ఆ మెంటలో ఏది పెడితే అది మాట్లాడతాడు. ఒక రోజు ఏమంటాడు, జంతువులు కొవ్వు కలిసింది అంటాడు.
ఒకరోజు సీజ్ ద షిప్ అంటాడు. షిప్ పోయి సంవత్సరం అయింది, మళ్ళీ 2-3 ట్రిప్లు వేసింది లోపు. ఓకే, బియ్యం 2-3 సార్లు పోయినాయి మళ్ళీ. ఈయన అయితే అప్పుడు ఆ సంవత్సరం నుంచి ఒక 50 సార్లు తిరిగాడు హైదరాబాద్కి, విజయవాడకి. ఓకే, ఈయన పోయాడు, వాళ్ళు పోయింది షిప్. సీజ్ ద షిప్ ఏమైందో ఇప్పటికి తెలియదు. సో ఇట్లానే ఉంటాయి ఈయన, లేకపోతే దిష్టి తగిలేదు ఏంటండి. రైట్. ఫైనల్గా వెంకటరెడ్డి గారి టార్గెట్ రాజకీయ జీవితం ఇది మాట్లాడుకోవాలి కదా, లేకపోతే బాగుండదు. ఏంటండి మీ టార్గెట్ 2029లో వెంకటరెడ్డి గారు ఎక్కడికి రీచ్ అవ్వబోతున్నారు? అంటే నేనేం ప్రత్యేకంగా ఒక టార్గెట్తో అయితే నేనేం పాలిటిక్స్లోకి రాలా. జనరల్గా అంటే ఫ్యాక్ట్గా చెప్తున్నా, నాకు ఈ పదవి కావాలి, నేను దీంట్లో ఉండాలనేటటువంటి ఆలోచనతో నేను పని చేయాల. ఓకే, నేను మళ్ళీ చెప్పా కదా, కారుమూరి వెంకటరెడ్డి అంటే వాల్యూ ఉండదు, కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాల్యూ, ఓకే, కారుమూరి వెంకటరెడ్డి జగన్ అభిమాన్ అంటే వాల్యూ. ఓకే, సో అది నేను బలంగా కోరుకుంటా. రెండోది, పదవులు వాళ్ళు రావచ్చు, రేపు పోవచ్చు. నేను ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్ళలో ఏ ఒక్క పదవిలో లేను. ఓన్లీ పార్టీ పదవి, స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవిలోనే ఉన్నా. తర్వాత ఇప్పుడు నేను అధికార ప్రతినిధి అయ్యా. ఇంతకుముందు ఒక వింగ్ అంటే సేవాదళ అనేటటువంటి ఒక విభాగంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశా. సో పార్టీలో ఇది నాది 3వ పొజిషన్. ఒకటి వింగ్లో, ఫస్ట్ వింగ్లో స్టేట్ జనరల్ సెక్రటరీ నుంచి మెయిన్ బాడీలో జాయింట్ సెక్రటరీకి వచ్చా. ఇప్పుడు అదే మెయిన్ బాడీలో అధికార ప్రతినిధిగా వచ్చా. సో నా టార్గెట్ ఇది అని నేను పెట్టుకొని ఎప్పుడు వెళ్ళాల. డైరెక్ట్గా అడుగుతా మిమ్మల్ని, ఇదంతా కాదు. 2029లో ఎమ్మెల్యేగా వెంకటరెడ్డి గారు కనిపించే అవకాశాలు మాకైతే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఇంట్రెస్టెడ్ ఉన్నారా, ఎంపీగా ఉన్నారా, అది చెప్పండి సార్. ఒక్కటే, నేనున్నది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఓకే, పాయింట్ నెంబర్ 1. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏది బాధ్యత అప్పచెబితే ఆ బాధ్యత చేస్తా. వెంకటరెడ్డి ఇంకోళ్ళకి అధికార ప్రతినిధి ఇద్దాం, నువ్వు అధికార ప్రతినిధి లేకపోయినా నువ్వు మామూలుగానే మాట్లాడినా రీచ్ వెళ్తుంది కదా, సో నీ తీసి ఇంకోళ్ళకి ఇద్దాము, నువ్వు కొన్నాళ్ళు ఏం పదవులు లేకుండా ఉండమన్నా ఉంటా. రెండోది, ఆయన లేదు ఇది పలానా ఇద్దాం అనుకుంటున్నా అంటే సరే సార్ అంట. సో అంతకుమించి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీలో ఏం టార్గెట్ అయితే ఏం లేదన్న, క్లియర్గా చెప్తున్నా. జగన్ గారు ఏది ఆదేశిస్తే అది. నా టార్గెట్ ఏంటంటే 2029లో జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అంతే. ముఖ్యమంత్రి అయితే నేను కాదు, లక్షలాది మంది ఏదైతే పేదల జీవితాలు మారుతాయి. మా జీవితాలు మారుతాయి తర్వాత సంగతి. పేదల జీవితాలు, చదువుకునేటటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ అందిద్ది, ఏదైతే ఆరోగ్యశ్రీ సక్రమంగా అందిద్ది, ఏదైతే స్కూల్ మిగిలిన స్కూల్ ఏదైతే ఉన్నాయో బాగు చేయాల్సిన అవి బాగుపడతాయి, పోర్టులు ఆ నిర్మాణాలన్నింటి పూర్తి అవుతాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి వెళ్ళి అన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొని వస్తాం. సో ఇవన్నీ జరగాలి. ఇంత మంచి అంటే ఏం జరగాలి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. సో అందరూ బాగుంటే మనకి ఏదో విధంగా సాయం చేస్తారు కదన్న. సో ఎవరో బాగపోతే మనము బాగుండం కదా. సో అదే టార్గెట్ పొలిటికల్గా. ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి, ఏదో రోజు ఏదో ఇంతకంటే పై పదవులకైతే వెళ్తాం కదా. అవును, ప్రజాప్రతినిధిగా ఇవాళ కాతే రేపు రావచ్చు అవకాశం, 29 కాతే 34 రావచ్చేమో, 34 కాతే 39 రావచ్చేమో. సో ఇప్పుడైతే నా టార్గెట్ ఇది పెట్టుకోనని నేను లేను. సో నేను ఒకటి బలంగా నమ్మేది ఏంటంటే, నా వల్ల పార్టీకి మాత్రం డ్యామేజ్ కాకూడదు దేవుడు అనుకుంటా. ఇదైతే క్లియర్గా నేను మనసులో అనుకోను. ఆ విధంగా నా ద్వారా పార్టీకి లాభం జరగకపోయినా పర్లేదు, కానీ ఇంచిత్ నష్టం కూడా జరగకూడదు నా వల్ల అని చెప్పి నేను బలంగా అనుకుంటా. ఆ దేవుని కూడా కోరుకునేది అదే. మీ వల్ల పార్టీకి లాభం జరుగుతుంది, లాభం ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ఒక మంచి పొజిషన్కి మీరు వెళ్ళాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం.